మరి మంచిది. సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఆ, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 37వ వచనం నుండి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. ఒకవేళ బైబిల్ చదవలేకపోతే వినండి. ఆత్మ సంగముతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినును గాక అన్నాడు. మరి చదువువాడు ధన్యుడే, చదివి విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా బతికేవాడు మరీ ధన్యుడు. మంచిది, దేవుని స్తోత్రం. సరే, 37వ వచనం నుండి చదువుతాను. 14:37. అనగా ఆ దేశం గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడగు యెహోషువయు ఉఫ్నీ కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలుతో ఈ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖపడిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ కోణం మీదకి ఎక్కి చింతపడి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట వినుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఎలయనగా అమాలేకులు కానాలి మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండలేడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోన ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమును మోషే అయినను పాలేములుండి బయటికి వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగా ఉన్న అమాలేకీలు కానాని దిగి వచ్చి వారిని కొట్టి హోరేము వరకు వారిని తరిమి హతము చేసిరి. దేవుడి వాక్యాన్ని దీవించనుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. చక్కగా మీరు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవా, ఈరోజు మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచమని చెప్పి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవాది దేవుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, మరి నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. మా జీవిత రహస్యం గురించి, మా జీవిత మర్మము గురించి నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. మరి ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నీ బిడ్డలు ప్రార్థించారని నమ్ముచున్నాను. అలాగే నీ దాసులు బలహీనంగా ఉన్నారు, ఆయన కూడా మీరు బలపరచండి. ఆయన కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి. ఇక్కడ కూడున్న సంఘముతో మీరు మాట్లాడండి నాయన. సంఘం అనే శరీరము అది నీదై ఉన్నది. నీ శరీరం కొరకు నువ్వు ప్రాణం పెట్టావు యేసయ్యా. నీకు లెక్కలేని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ప్రభు, ఉదయమును మాట్లాడిన దేవుడు ఇప్పుడు కూడా నువ్వు దిగివచ్చి మాతో మాట్లాడండి. మీరు మహిమ పొందండి అయ్యా. ఇక్కడ నీ భార్య ఉన్నది ప్రభువా. అయ్యా, నీ వధువు ఎక్కడ ఉన్నది ప్రభువా. ఓ నిత్యముగా నీ వధువుతో మాట్లాడండి. నీ వధువును సిద్ధపరచండి ప్రభు. నువ్వు త్వరగా వచ్చుచున్నావు అయ్యా. నీ రాకడ కొరకు మేము సిద్ధపడాలి. ఆల్రెడీ నువ్వు వచ్చావు నాయన. ఇప్పుడు వధువులో ఉన్నావని మేము నేర్చుకున్నాం. మేము సిద్ధపడి పెండ్లు విందులోకి వెళ్ళాలని మేము నేర్చుకున్నాం ప్రభువా. మరి నిత్యముగా కార్యము చేయండి. మీరే మహిమ పొందండి ప్రభువా. ప్రతి దురాత్మలు చీకటి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను. నీ దాసుడు బలహీనుడు. ఉదయం నేను ఎంతో బలహీనంగా వచ్చాను ప్రభువా. నీవు నన్ను బలపరిచావు నాయన. ఓ నా కుడివైపు నువ్వు ఉన్నావు నమ్ముతున్నాను. నీ దూత ఇక్కడ ఉండును గాక. ఓ నేను పక్క జరుపుకుంటున్నాను. నీకు రాజస్వాగతం పలుకుతున్నాను. నాలో ఏమీ లేదు ప్రభువా, కేవలం నీకు బోరగా మాత్రం ఇక్కడ ఉన్నాను ప్రభువా. ఈ తోలు గుడారను వాడుకో నాయన.
నీ బిడ్డలకు ఏమి కావాలో మీరు ఇవ్వండి. వాళ్ళు ఎంతో ఆస్త ఎంతో దూరం నుండి ప్రయాసతో వచ్చారు తండ్రి. అయ్యా, వారి ఆశను ఉమ్ము చేయక, వాళ్ళ ఆశను ఓ ప్రభు విధానము చేయక, ఖచ్చితంగా వారి హృదయములకు రండి నాయన. నీవే దిగిరా నాయన, నీవే అభిషేకించు ప్రభువా. ఓ దేవా, వారు వాక్యము వెళ్ళుచున్నప్పుడు వారు ఆమెనని చెప్పుదురుగాక. ఓ నీ సన్నిధులు వారు కదులుదురుగాక. ప్రతి అవిశ్వాసమును, ప్రతి బద్ధకమును, క్రీస్తు విరోధ ఆత్మను యేసు నామములో పొమ్మని ప్రార్థిస్తున్నాను. నిత్యముగా కార్యము చేయండి. నీ సంఘమును బలపరచండి. ఓ ఇంకా అద్భుతమైన రీతిలో నడిపించండి. ఎగిరుచున్న పక్షిరాజు అభిషేకము ఓ నీ బిడ్డల మీద దిగివచ్చును గాక. అగ్ని స్తంభం, మేఘస్తంభమున ఆయన ఇక్కడ దిగివచ్చును గాక. ఆనాడు యెషయా చూసిన దర్శనము ఇక్కడ నెరవేరును గాక. నిత్యముగా కార్యము చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ ఇక్కడే ఉన్నారా? దేవునికి మహిమ కలుగుగాక. మరి ఇంట్లో అన్నీ తాళాలు వేసి వస్తారా? గేట్లు అన్నీ తాళాలు వేసి వస్తారా? ఇంకా మీ మనసు అంతా ఇక్కడే ఉండాలి. ఇది దేవుని సన్నిధి. నిజమేనా? దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు. మరి మీ పాస్టర్ గారికి మంచి ఆలోచన ఇచ్చి ఈ బయట కూడా చక్కగా చాలా బాగుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చల్లటి వాతావరణం, ఇదే ఒక మందిరంలాగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి దైవజనులు మీకు ఇచ్చాడు. మరి చూడండి, మీ పిల్లలకి ఏమి కావాలో మీకు తెలుసండి. అన్నీ ముందుగానే సిద్ధపరుస్తారు. అలాగే ఆయన పిల్లలైన మీకు ఏం కావాలో ఆయన తెలుసండి. అందుకే ఒక్కోటి అంచెంచులుగా కట్టుకుంటూ వచ్చాడు. తెలుసండి, ఎన్నో సంవత్సరాలు బట్టి తెలుసు. ఇంచుమించు 14-15 సంవత్సరాలు ఈయన పరిచయం. అయితే అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు కలిసాం. ఈ మధ్యకాలంలో మరి కొంచెం సేవలో భారం అయ్యి మరి కలుసుకోకపోయాం. మళ్ళీ ఈ మధ్యకాలంలో కలుసుకోవడం ఇదంతా దేవుని కృప. ప్రభు త్వరగా వస్తున్నాడు. మరి మనం వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం. దేవుని స్తోత్రం. ఆయన దావీదు కుమారుడిగా, శరీరధారిగా, భౌతికమైన శరీరంతో రాబోతున్నాడు. కన్నురెప్ప పాటలో మనం మారి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. క్షయత అక్షయతను ధరిస్తుంది. నిజమేనా? విజయమందు మరణము మృంగివేసెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రయాస, ఈ కోటాలు ఇవన్నీ ఎందుకంటే శరీర మార్పు కొరకు. నిజమేనంటారా? మన దేహాలు మార్పు కొరకు. ఉదయం కూడా చెప్పాను కదా, ఆయన వంటి జీవితం, ఆయన వంటి నడక, ఆయన వంటి గుణలక్షణములు మరొకసారి గుర్తు చేద్దామని కొంచెం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో ఏ గుణలక్షణాలు ఉన్నాయో అవే గుణలక్షణాలు కూడా ఆయన భార్యలో ఉండాలని. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎన్నుకున్నప్పుడు నా గుణలక్షణం, నా ఆలోచన, నా తలంపులు, నేను ఎలాగుంటున్నానో నా ఆలోచనల ప్రకారంగా ఉండాలని ఆలోచించి ప్రార్థన చేయడం తప్పులేదు. అమ్మాయి కూడా నాకులాగే నా భర్త కూడా ఉండాలని ప్రార్థన చేయడం తప్పులేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తులో ఏ జీవమైతే ఉందో, యేసుక్రీస్తులో ఏ గుణలక్షణం అయితే ఉందో, యేసుక్రీస్తులో ఏ శక్తి అయితే ఉందో, యేసుక్రీస్తులో ఏ పునరుద్ధానం అయితే ఉందో, యేసుక్రీస్తులో ఏ గొప్ప మనస్సు ఉందో అదే మనస్సు, అదే జీవం, అదే ఆలోచన, అవే గుణలక్షణాలు ఆయన భార్య కూడా ఇచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సుందరమైన ఒక భార్యను ఆయన ఇక్కడ సిద్ధపరచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మని వేగే, పరిశుద్ధాత్మ ద్వారా తన వధువును సిద్ధపరుస్తున్నాడు దేవుడు. తన వాక్యము ద్వారా సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దుండు, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధార అయింది. అప్పుడు ఆ వాక్యము ఇప్పుడు వధువులో, ప్రవక్తలో శరీరధార అయి ఉండి ఆయన వంటి ఒక సంఘం, ఆయన వంటి ఒక మనుషులను తయారు చేస్తుంది ఈ కాల వర్తమానం. దేవుని స్తోత్రం. ముందుగా చెప్తున్నాను, ఎవరు ఏమి చెప్పినా ఈ కాలానికి ప్రవక్త ఉన్నాడు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? మాయిగాళ్ళు, సోదిగాళ్ళ మాట వినొద్దు. ఎందుకంటే మేము గుడ్డోళ్ళం కాదు. మేము పెంతుకొస్తులోంచి వన్నస్సులోకి వచ్చాం, వన్నస్సులోకి వచ్చి వర్తమానంలోకి వచ్చాం.
పెంతుకొస్తు తెలుసు, వన్నాసు తెలుసు, లోకములో ఉన్న సంఘాలు తెలుసు, ఈ కాలములో ఈ వర్తమానం ఎంత జీవం ఉందో కూడా తెలుసు. అందుకే దాని కొరకే బ్రతుకుతున్నాం, దాని కొరకే నిలబడుతున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా గురువు వైపే చూసి ప్రయాణం చేస్తున్నాం. సేవ అంటే సామాన్య పరిస్థితి కాదండి. మీకు మాట చెప్పాలి, ఇక్కడ వేసుకున్న బట్టల వైపే చూస్తారు. వారు వెళ్ళుచున్న విధానం, వారి యొక్క మందిరాలు ఇవే చూస్తారు తప్ప దాని వెనకాల ఎంత కష్టముందో తెలియదు. పొలము రైతు పండిస్తాడు, దున్నాలి, రైట్, నాతో వస్తున్నారా? దున్నాలి, దాన్ని సేద్యపరచాలి, నీరు పెట్టాలి, ఎన్నో బాధలు పడాలి. లాస్ట్లో కడవరకాల వర్షం, మొదటి కాల వర్షం కురిచి లాస్ట్లో పంట వచ్చినప్పుడు అప్పుడు దాకా కష్టపడి చెమటూరుస్తాడు. ఆ పంటను చూసిన తర్వాత నిజమేనా? ఇంకా రైతుకున్న ఆనందం మరొకటి ఉండదు. ఆ బాధ, ఆ కష్టం అన్నీ మర్చిపోతాడండి. నిజమేనంటారా? ఆ పంటను చూసినప్పుడు ఆనందిస్తాడండి. మరి ఆ పంట దొంగోడు కోసిపోతే ఎంత బాధ ఉంటుందండి? నిజమా కాదా చెప్పండి. కాబట్టి ప్రియులారా, అలాగే సేవకుడుగా సంఘాన్ని ఎద్దులాంటి వాడు దున్నుతాడు, వెరివేస్తాడు. ఏ బిడ్డకి ఏ వాక్యం చెప్పాలో, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, వారి బాధల్లో ఉన్నప్పుడు వారి ఇంట్లోకి వెళ్ళి రేయింపగులు ప్రార్థించి మళ్ళీ ఇక్కడికి వచ్చి, ఇంటికి వచ్చి కన్నీరు కార్చి, మీకు మాట చెప్పనా, వాక్యం చెబుతామా, ఎంతో కష్టపడి చెబుతాం, మళ్ళీ మీ కొరకు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా కట్టుకునే సంఘం ఇది. మీరే దేవుని యొక్క పొలమై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు మాట చెప్పనా, సంఘము ఇప్పుడు చూడండి, పొలములో ఉన్న కలుపు మొక్కలు తీయకపోతే, మీకు తెలుసు కదా, కలుపుకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అదే పొలం పనులకి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరా? దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, కలుపు మొక్కలు వస్తాయి. ఆ కలుపు మొక్కలు కానీ తీయకపోతే అసలైంది ఎదగదు. నిజమా? దేవుని స్తోత్రం. దేవుడు కూడా సంఘములో ఉన్న కలుపు మొక్కలు తీసేస్తాడు. సంఘములో అన్ని రకాలు ఉంటాయి. అది 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 మీ సంఘమైనా, అది సుందర్ర గారి సంఘమైనా, మోషే గారి సంఘమైనా, ఏలే గారి సంఘమైనా, యేసుగిరి సంఘములో కూడా ఉన్నారు. నాతో మీరు రావాలి. మరి ఆ వెనకాల ఉన్న పురుషులు ఇలా చూస్తున్నారా? యవనస్తులు కూడా జాగ్రత్తగా వినాలి. నా కళ్ళుకు పవర్ ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. అయితే ప్రియులారా, నిజముగా నేనేం చెప్తున్నానంటే, నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క ఎవడో పెళ్ళగించలేడు. అది పరలోక రాజ్య సంబంధమైన విత్తనం. అది తండ్రే నాటాడు. ఒకవేళ పెళ్ళగించాలంటే ఆయన పెళ్ళగించాలి తప్ప దాన్ని ఎవడో పెళ్ళగించలేడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నా తండ్రి చేత నాటబడిన మొక్క ఎవడ పెళ్ళగించలేడు, ఆయన నాటన మొక్క పెళ్ళగించబడుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. కడవరకు ఓర్పుతో, సహనముతో క్రీస్తు కొరకు బ్రతికే వారే నిజమైన విశ్వాసులై ఉన్నారు. అంతము వరకు నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు సేవ చూడండి, మోషే సేవ చూడండి, మన ప్రవక్త సేవ చూడండి, పౌలు గారి సేవ చూడండి. ప్రారంభంలో ఉన్నవారు చివరిలో కనబడలేదు, కానీ కడవరకు ఆయన దేని కొరకైతే ఆ భక్తులు వచ్చారో, దేని కొరకైతే వారు సేవ చేస్తున్నారో అది వారు ఎరిగిన వారు కనుక ఎవరు ఏమి చెప్పినా, కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయినా కడవరకు నమ్మకముగా బ్రతికి తుదకి వారి జీవితాలు క్రీస్తుకు తుదముట్టించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి సేవలో అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఒక సేవకుడిగా నాకు తెలుసు, ఒక్కోసారి నిద్ర రాదు, నిద్రాహారం ఉండదు, తెల్లవారులు ఎంత కొట్టుకున్నా నిద్ర రాదు. ఎందుకంటే సహోదరుల విషయంలో ఈ కలవరాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ బిడ్డలు పెంచుకున్నప్పుడు, వారు వేరే స్థలములు ఉన్నప్పుడు నిజమైన తల్లిలో అయితే మీకు నిద్ర వస్తుందా? సేవకుడు కూడా అంతే. దేవుడు మాకు అప్పగించిన ఆత్మలను భద్రముగా కాపాడి రేపొద్దున విలియం బ్రహ్నాం, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఆయన సేవ, ఆయన పరిచర్య ఆయన చూపిస్తాడు. అలాగే మేము ఆయన వెనకాల ఉన్నప్పుడు మా సంఘము కూడా అక్కడ ఉండాలి, మా సహోదరులు కూడా, మా పిల్లలు కూడా అక్కడ ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు చెబుతాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, దాని కొరకే బతుకుతుంటా.
దాని కొరకే జీవిస్తుంటా. ఈ లోకంలో డబ్బు, ఆస్తులు, ఐశ్వర్యాలు సంపాదించాలంటే సేవ చేయక్కర్లేదండి. బోలు మార్గాలు ఉన్నాయండి. సమస్తాన్ని పెంటగా ఎంచుకుని రేయింపొగులు తిరిగి ఎప్పుడు రేయింపొగులు అరుస్తూ కేకలు పెడుతూ నిద్రాహారం లేకుండా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా డాక్టర్లు అన్నారు నన్ను, నువ్వు పెందలగాడి పడుకోవాలి, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. 40 సంవత్సరాలు రెస్టే లేదు. 2 గంటలకు నిద్ర, 4 గంటలకు నిద్ర, ఎక్కడొస్తుంది ఆరోగ్యం? ఇదంతా దేనికి? మీ కొరకే. మీరు పాడవకూడదని, మీరు పతనం అవ్వకూడదని, మీరు క్రీస్తుతో నడాలని, మీ కుటుంబాలు కట్టబడాలని, మీరు ఆశీర్వదించబడాలని, పరలోక దీవెనలు భూలోక ఆశీర్వాదాలతో నింపబడాలని. దేవుని స్తోత్రం. మీ బిడ్డలు వర్ధిల్లాలని, సంఘములో ఒక మూల స్తంభాలకు ఉండాలని, సంఘములో పాస్టర్కి కుడిభుజముగా ఉండాలని. నిజమేనా? బలహీనలు ఉంటారు, వారికి ఊతనివ్వాలి, వారిని బలపరచాలి. దేవుని స్తోత్రగోళ్ళు గాక. సంఘముల అవిశ్వాసులు ఉంటారు, వాళ్ళని బలపరచాలి. ప్రియులారా, దేవునికి మహిమ కొలడు గాక. ఇలాగా క్రీస్తు యేసు కలిగిన ప్రేమ, పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ప్రేమ మీరును కలిగి ఉండండి, ఇందు మూలముగానే మీరు నా శిష్యులను. యేసుప్రభు చెప్పాడు, ఆయన కూడా చెప్తున్నాడు ఈ మాట. సంఘాన్ని కట్టేది ప్రేమ, సహోదర ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవటం. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఆ మొదటి సంఘముతో దేవుడు అంటున్నాడు, నీకున్న మొదటి ప్రేమ వదిలితివి. దేవునికి మహిమ కలుగును గాక. మొదట ప్రేమ, మొదట విశ్వాసం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఈ వర్తమానం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు. ఆ తర్వాత వాక్యం వినే కొలది రకరకాలుగా ఉంటారు. అయితే ప్రియులారా, నేను అందుకే అంటాను, ఉదయం కూడా చెప్పాను, తిరిగి జన్మించిన వ్యక్తి, పట్టుకున్నారా? తిరిగి జన్మించిన వ్యక్తి అంతవరకు క్రీస్తు ఉంటాడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని ఎదురైనా, తుఫాన్లు వరదలు పైరించి వెళ్ళినా వాడు ఎదరకు దూసుకుని పోతూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? అతనిలో క్రీస్తున్నాడు, అతని లోపల క్రీస్తున్నాడు, అతడు తిరిగి జన్మించాడు. క్రైస్తవుడనగా క్రీస్తులా బ్రతికేవాడు, క్రైస్తవుడనగా క్రీస్తులా నడిచేవాడు. మీకు మాట చెప్పనా, యేసులను బ్రతకాలంటే, యేసులను జీవించాలంటే ఏమీ కాదు, ఈ కాలానికి పంపబడిన వాక్యాన్ని చేర్చుకుని, ఈ కాలపు వర్తమాన అభిషేకాన్ని కలిగి ఉండి, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు ఆయన వలే ఉంటావు. పరిశుద్ధాత్మ క్రీస్తుది. దెయ్యము నాలో ఉంటే దెయ్యములాగా ఉంటా, దెయ్యములా ప్రవర్తిస్తా. కానీ దేవుడు నాలో ఉంటే దేవుళ్ళ నడుస్తా, దేవుళ్ళ మాట్లాడతా. భక్తి కష్టం కాదండి, భక్తి సులువండి. నిజమా? నేను చెప్పేది వాస్తవేనా? దేవుడు ఎప్పుడు బలవంతకరంగా భక్తి చేయనివ్వడండి, ఇష్టపడి చేయాలి. నేను మాట చెప్తానే, సందర్భం వచ్చింది చెప్తున్నాను, జాగ్రత్తగానండి. భర్తను ప్రేమించి కాపురం చేయాలి స్త్రీ. ఆయనకు భయపడి చేస్తే ఏదో రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతా. కానీ భర్తను ప్రేమించి కాపురం చేస్తే వాడు ఎలాంటి వాడైనా అంతం వరకు బతుకుతావు. రైట్? నేను చెప్పేది వాస్తవేనా? యేసుని భర్త. ప్రపంచంలో, జగములో ఎక్కడా కూడా ఆయన వంటి పురుషుడు లేడు, ఆయన వంటి దేవుడు లేడు, ఆయన వాళ్ళగా ప్రాణం పెట్టేవాడు లేడు. అలాంటి క్రీస్తుని, నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు తిరిగి రాబోతున్న క్రీస్తుని నువ్వు ఆరాధించి ఆయనకి లోబడినప్పుడే నీకు దీవెన, నిజమైన ఆశీర్వాదవాది. నీకు మాట చెప్పనా? నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తును కలుగుండుట, క్రీస్తు కొరకు బ్రతుకుట. నిజంగా ప్రియులారా, యేసుని మీరు ప్రేమిస్తే, నాతో వస్తున్నారు అందరూ, యేసుని మీరు ప్రేమిస్తే, అందరిలా చూడండి, నిజంగా మీరు యేసుని ప్రేమిస్తే లోకములు ఎన్ని ఎదురైనా, చెప్పాలి, సంఘ శాఖలని ఏకమైన, నీ గ్రామం ఏకమైన, నువ్వు క్రీస్తు కొరకు రొమ్మి విరుచుకుని నిలబడతా. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తు కొరకు బతుకుతున్నావు, నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తున్నావు, నువ్వు క్రీస్తు కొరకు నడుస్తున్నావు. నువ్వు దేనికి భయపడవు, అధైర్యపడవు, ఎన్ని తుఫాన్లు వచ్చినా భయపడవు. ఎందుకంటే నీ పాదములు బండ మీద ఉన్నాయి. ప్రత్యక్షతనే బండ,
నీ పాదములు క్రీస్తులో ఉన్నాయి. నువ్వు అదే పడవలసిన పని లేదు. నీతిమంతుడు అపాయం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సురక్షితమైన ప్రాంతాన్ని పరిగెడతాడట. ఆ సురక్షితమైన ప్రాంతం ఏదో కాదు, క్రీస్తు రక్తం, క్రీస్తు వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. దేవుని స్తోత్రం. అందరూ నాతోనే ఉన్నారు కదా. దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? మీ చేతులు చూడొచ్చా? నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భం మనం చూసినప్పుడు మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను ప్రయాణం. ఇది ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే కాదేశు బర్నియా దగ్గరికి వచ్చారు. ప్రవక్త దాన్ని ఏమంటాడంటే అది తీర్పు సింహాసనంగా ఉంటుంది అన్నాడు. ముందు అక్కడ సరిచేసి ఇశ్రాయేల్ని వాళ్ళందరి క్రమపరిచి అప్పుడు కానాన్లోకి తీసుకెళ్తాడు. నాతో వస్తున్నారా? ఇప్పుడు ఐగుప్తు నుంచి వచ్చారు, ఎన్నో ఆచారాలు వాళ్ళలో ఉన్నాయి, లోకమంతా వాళ్ళలో ఉంది. అందుకే ప్రవక్త అంటాడు, వారు ఐగుప్తు నుంచి వచ్చారు కానీ ఐగుప్తు ఆశలు విడిచిపెట్టలేదట. ఈరోజు కూడా మనం కూడా లోకంలో నుంచి వచ్చాం, సంఘ శాఖల నుంచి వచ్చాం. రైట్? నేను చెప్పేది వాస్తవేనా? అయితే ప్రియులారా, ఆ ఆచారాలు కూడా మనతోనే వచ్చాయి. కానీ ఎప్పుడైతే వర్తమానంలోకి వచ్చావో ఆచారాలన్నీ కట్ అయిపోతాయి, లోకమంతా కట్ అయిపోద్ది. అప్పుడు దేవుడు నువ్వు తప్ప. నేను ఒక ప్రేరణ వస్తుంది. అసలు మీకు ఈ 2 రోజులు అదే చెప్పాలి కానీ నేను ఇంక సరిగ్గా సిద్ధపడలేదు దాని గురించి. దేవుడి చిత్తం అయితే ఎప్పుడన్నా మీ పాస్టర్ గారు ఎప్పుడైనా పిలిస్తే, అంటే సందర్భాన్ని పెట్టి, నేను ఖచ్చితంగా 2 వర్తమానాలు మీకు చెప్తాను, చాలా అద్భుతమైన వర్తమానాలు. మీరు ఎక్కడున్నారో తెలుసుకుండే, అంటే ఎక్కడి వరకు క్రీస్తులోకి వచ్చారో తెలుసుకునే వాక్యం. సరే దేవుని చిత్తం అయితే చూద్దాం. సరే ఇప్పుడు మనం ముందుకెళ్దాం. చూడండి ప్రియులారా, ఇప్పుడు దేవుడు వాళ్ళని అక్కడ ఆపాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఆపి ఏం చేశాడంటే మోషేతో చెప్పాడు, నేను కానానీయులు, పెరిచీలు అందరూ, అంటే హివీలు, మోజేసీలు, వీళ్ళందరూ ఫిలిస్తీన్లు, మరి ఆ కానాడు దేశంలో నివసించేవారు, తెలుసు కదా మనకి. అయితే వారు అందరిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడా? దేవునికి మహిమ కలుగును గాక. సరే మంచిది, వీళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పుడు ఆ దేశముని వేగు చూడాలి. ఇక్కడే ఉన్నారా? వేగు చూడాలి. వేగు చూడటానికి వెళ్ళారు. వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ప్రియులారా, మోషే 12 మందిని పంపించారు. అందులో కాలిబే హోషలు కూడా ఉన్నారు. రైట్? అయితే ఈ 10 మంది ఆ మనుషులు చూసి, ఏమండి వారు అజనబాబులని, వారి దగ్గర మనం మిడతల్లాగా ఉన్నామని అక్కడ ఏమంటారంటే, జాగ్రత్తగానండి, ఆ దేశం పాలు తేనె ప్రవహించే దేశమే. ఆ పళ్ళు రుచి చూచారు, జాగ్రత్త పట్టుకోవాలి దీన్ని. ఆ పళ్ళు దానమ్మ పళ్ళు, ఇంకా అంజూర్లు, అవన్నీ కూడా తిన్నారు వాళ్ళు. అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేసింది నిజమే, కానీ దాన్ని మనం చేయించలేము. మనకి వాళ్ళు ఏమంటున్నారంటే, మనకు బాకుళ్ళు లేవు, బండకత్తులు ఉన్నాయి, మనకు వీటులు లేవు, ఏమీ లేవు, మనకు రాజు లేడు. రాజు ఉన్నాడు, యేసుక్రీస్తే రాజు. దేవుని స్తోత్రం. వీళ్ళు మనం జయించలేము. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, నీ బలం మీద, నీ ఆలోచన మీద అనుకున్నావా నువ్వు పతనం అవుతావు. కానీ ఎప్పుడు కూడా నువ్వు దేవుని మీద అనుకోవాలి. నీ భారము యెహోవాది మోపము, అంతేనా? ఆమె దేవుని స్తోత్రం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వారు బలాన్ని చూసుకున్నారు, ఆ యొక్క అజనబాబులు చూశాడు, అజ్జబాబాల దగ్గర మిడతల్లాగా ఉన్నాం అనుకున్నారు. వాళ్ళు 10 మంది వచ్చారు, వారు చేదు మంది వేశారు ఇశ్రాయేలు సంఘానికి. ఆ రాత్రంతా ఏడ్చారు, గోల పెట్టారు, అయ్యో మన దేశాన్ని స్వాధీనపరచుకోవాలని చెప్పారు. అయితే అక్కడ ఇంకొక 2 ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళే కాలేబు, యెహోషువ. నిజమేనా? దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు సంఘములో
మోషేకి వాళ్ళిద్దరూ కుడిభుజముగా ఎడభుజముగా ఉండి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నా మాట మీకు అర్థమైందా? ప్రవక్త అంటాడు, ప్రతి సంఘములో కాలేబు యెహోషువ లాంటి వాళ్ళు ఉండాలంటాడు. దేవుని కొరకు విశ్వాస వీరులు, దేవుని వాగ్దానం పట్టుకుని దాని కొరకు బ్రతికేవారు. పాస్టర్ వాక్యము చెప్పినప్పుడు ఆ వాక్యము చూచా తప్పకుండా నమ్మేవారు సంఘములో ఉండాలట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, దేవుడు వాళ్ళని దర్శిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, వాళ్ళు నిమ్మలపరిచి ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. వాళ్ళు అజనబాబులైనా, వాళ్ళు ఎంత బలవంతులైనా మనకు వాగ్దానం ఉన్నది. చెప్పాలి 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 మనకు వాగ్దానం ఉన్నది. ఈ వర్తమానం గొప్పది. ఈ వర్తమానం మనం కానాల్లో పెడతాది. చెప్పాలి 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 హల్లెలూయా. కానీ చెప్పి వాళ్ళు ఎంతో బలపరిచారు, వారి విశ్వాసాన్ని లేపారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా చూడండి, ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడో చూద్దాం. ఒకసారి 20-37 వచనాన్ని చదివి సహాయం చేయండి, మనం ముందుకెళ్దాం. అనగా దేశము గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు, జాగ్రత్త పట్టుకోండి, యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. వింటున్నారా? ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగానండి. దేవుడు ఒక మాట పలికినప్పుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట మీకు రాయించి ఇచ్చినప్పుడు, ఆ మాటను నమ్మవలసి ఉంది. ఆ మాట కొరకు నువ్వు బ్రతకవలసి ఉంది. నా మాట మీకు అర్థమైందా? వాక్యం ఎన్నడూ నువ్వు అవిశ్వాసం ఉంచకూడదు. వాక్యం ఏది చెబితే అది నమ్ము, అది నీకు జీవం, అది నీకు శక్తి. నా మాట నమ్ముతున్నారా? ఆ రోజు దేవుని వాగ్దానాన్ని ఎవరైతే అవిశ్వాసం ఉంచారో వారందరూ అరణ్యములో రాలిపోయిరి. తెగులు చేత దేవుడే వారిని హతమార్చాడు. ఎందుకో తెలుసా? నేను మాట చెప్తానేనండి, నువ్వెంత ఘోరమైన పాపం చేసినా, నువ్వు ఏమి చేసినా, నరహత్య చేసినా, వ్యభిచారం చేసినా, నన్ను క్షమించాలి ఈ మాట చెప్పినందుకు. అలాగే కొన్ని పాపాలు ఉన్నాయి లోకములో. ఈ పాపాలయ్యి దేవునికి విరుద్ధమైన పాపాలు. అయితే వీటన్నిటికంటే గొప్పదేదో తెలుసా? గొప్ప పాపం ఏదో తెలుసా? అవిశ్వాసం. అవిశ్వాసం. వాక్యాన్ని నమ్మకపోతే దేవుడు ఉగ్రుడవుతాడు. అవిశ్వాసం చురులను అందరినీ అరణ్యములో పండాకుల వలె రాల్చేశాడు వాళ్ళని. నా మాట వింటున్నారా? నేను చెప్పేది వాస్తవేనా? ఈ కాలపు వర్తమానం నమ్మండి, దీని కొరకు బ్రతకండి, అవిశ్వాసం ఉంచొద్దు. అందుకే ప్రవక్త అంటాడు, వారు కానాను దేశంలోకి వెళ్ళారు, వారు ఆ పళ్ళు రుచి చూచారు, ఆ ఫలములు తిన్నారు, కరెక్ట్ అని చెప్పారు, వారి కళ్ళతో చూశారు, కానీ వారు వాగ్దాన భూములు అడుగు పెట్టలేకపోయారట. అలాగే ఈ రోజు కూడా ఈ వర్తమాన సత్యం, ఈ వర్తమానం గొప్పది. ఇందులో ఆత్మ ఫలాలు ఉన్నాయి. రుచి చూస్తావు, పరిశుద్ధాత్మ తాకుతాది, నువ్వు నమ్ముతావు, కళ్ళతో చూస్తావు, దేవుడి ఇక్కడ నేను చెబుతావు, కానీ చివరికి వస్తులోకి అవిశ్వాసంతో నరకానికి పోతావు. నేను చెప్పే సత్యం. పరిశుద్ధాత్మ నీకు తాకుతుంది. తాకినప్పుడు ఒళ్ళు శివరంగా వస్తుంది, ఒళ్ళు వేడెక్కుతూ ఉంటుంది. రైట్? నిజమా కదా? నిజమా? నేను చెప్పేది వాస్తవేనా? రుచి చూస్తావు, ఫలాలు రుచి చూస్తావు, కానీ ఫలాలు రుచి చూస్తవే కాదు, పరిపూర్ణమైంది నమ్మాలి, పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగుగాక. అందరు ఇక్కడే ఉన్నారా? నాతోనే వస్తున్నారా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడికి యెహోషువయు, ఉఫ్నీ కుమారుడు కాలేబు బ్రతికిరి. అంటే ఐగుప్తు నుండి జాగ్రత్త పట్టుకోండి, 20 లక్షల మంది ప్రయాణం చేసి వచ్చి నాతో వస్తున్నారా? కానాన్లోకి ఎంతమంది వెళ్ళారంట? దీని అంతటి కారణం ఏంటి? అవిశ్వాసం. నా మాట మీకు అర్థమైందా? దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోవటం, ఆయన వాగ్దానం అశ్రద్ధగా తీసుకోవటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేలుతో ఈ మాట చెప్పగా
జనులు చాలా దుఃఖించిరి. దేవుడు స్వరము మోషేతో మాట్లాడింది. వీళ్ళు అవిశ్వాసాన్ని తీసుకొచ్చారు. నా వాగ్దానం నమ్మలేదు. వీళ్ళు నమ్మలేదు కనుక 20 సంవత్సరాల లోపున్న ఏ వ్యక్తిని కూడా 20 సంవత్సరాల లోపున్న వాళ్ళే కానాల్లో అడుగు పెడతారు తప్ప ఈ పూర్వీకులందరూ అరణ్యములను రాల్చేస్తానన్నాడు. జాగ్రత్తగా అంటున్నారా? నేను చెప్పేది సత్యమేనా? దేవుని స్తోత్రం చెప్పండి. ఐగుప్తు నుండి కానా 40 రోజులు ప్రయాణం. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరం తిప్పాడు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరం అరణ్యములో తిప్పి చంపేశాడు. దేవుడు కరుణామయుడు, దేవుడు కృపామయుడు. కరుణ, కృప రైటే. ఆయన ఒక భాగం, ఆయన వెనక భాగం చూడాలి. మరి ఆయనకు 2 భాగాలు ఉన్నాయి. ఆయన ఉగ్రుడు. ఆయన వాక్యము నమ్మి ఆయన కొరకు జీవిస్తావా? నిన్ను అరిచేతులు పెట్టి నడిపిస్తాడు. ఆయన భుజ కంబాల మీద ఎత్తుకుని నిన్ను నడిపిస్తాడు ఆయన. నేను చెప్పేది వాస్తవేనా? ఆయన చెప్పే ప్రతి మాట నమ్మాలి నువ్వు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన మనిషి కాదు. దేవుళ్ళు ఒక దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన వస్తానన్నాడు. ప్రవక్తలు కొన్ని సంవత్సరాలు ప్రవచించారు, 4000 సంవత్సరాలు ప్రవచించారు. వస్తానన్నవాడు వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రతి లేఖనం ఆయన గురించి ఏ లేఖనం అయితే రాయబడ్డదో ప్రతి లేఖనాన్ని అతడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన వస్తానన్నాడు. 1963లో తలరాయిగా దిగొచ్చాడు. రైట్. మేఘం వచ్చింది, శిరస్సు దిగొచ్చింది. అక్కడ ప్రవక్తలందరూ వచ్చారు, ఉపదేశకులు వచ్చారు. ప్రతి ఒక్క చెప్పాలి, ప్రతి ఆయనకు పాత్ర గల భక్తులందరూ వచ్చారు. 7 దూతలు వచ్చారు, 7 అర్థవారుకులు వచ్చారు. నిజమేనా? 7 ముద్రలు అప్పుడే కదా ఇస్తా. మర్మాలన్నీ కూడా బయలుపరిచాడు కదా. ఇప్పుడు దాని గురించి చెప్పట్లేదు నేను. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆయన త్వరగా వస్తానన్నాడు. ఆయన వచ్చాడు. చెప్పాలి, ఇప్పుడు వధువును సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. రైట్. ప్రవక్త చెప్పాడా? ఆయన భౌతికమైన శరీరంతో దావీదు కుమారుడుగా ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఇప్పుడు మనం విందులోకి వెళ్తాం. ఇప్పుడు ఆయన అక్కడ కలుసుకుంటా, అక్కడ విందు. ఆ తర్వాత భూమి మీద ఉగ్రత 3.5 సంవత్సరాలు అగ్ని గంధకాల చేత, తెగుళ్ళు చేత ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడు దేవుడు. అప్పుడే యూదులకు సువార్త వెళ్తాది. వాళ్ళకి సువార్త చెప్పాలి. ఇక్కడ అపాయం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, చూడు, జాగ్రత్తగా రండి. మనకు గొప్ప భవిష్యత్తు ఉంది. మనం మళ్ళీ 1000 ఏళ్ల పాలనలోకి వస్తాం. నా మాట మీకు అర్థమైందా? క్రీస్తు మనము ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజమేనా? నేను చెప్పేది వాస్తవేనా? 1000 ఏళ్ల పాలన ఉందా? యెషయా చెప్పాడు, యోహాను చెప్పాడు, చెప్పాలి, పేతురు చెప్పాడు. నిజమేనా? కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు మొన్న అక్కడ చెప్పారు కదా, కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు సృష్టి మిక్కిల ఆస్తి ఎదురు చూస్తుంది. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు ఎదురు చూస్తున్న విమోచన కొరకు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఆయన మేఘారుడే ఇచ్చాడా? ఆయన శిరస్సు 1940లో దిగొచ్చిందా? చెప్పండి. ఏమి తీసుకొచ్చాడు? ఇప్పబడిన పుస్తకం ప్రవక్తకి ఇచ్చాడు. ప్రవక్త తెచ్చి వధువుకి ఇచ్చాడు. ఇప్పుడు ప్రియులారా, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? విమోచన, శరీర మార్పు. ఎక్కడున్నారు మీరు? నేను చెప్పేది వాస్తవేనా? శరీర మార్పు కొరకు చూస్తున్నాం. మనకి విమోచన ఇంకా జరగలేదు. అంటే మన శరీర మార్పు 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు విమోచన చెల్లించాడు. నేను దాని గురించి మాట్లాడతలేదు, శరీర మార్పు గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ వర్తమానం 7 ముద్రలు, 7 సంఘకాలాలు, 7 బోర్లు, 7 పాత్రల వర్తమానం, ఇదంతా మనకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మన దేహాలు మార్పు చెంది విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం. కన్ను రెప్ప పాటులో గొప్ప విమోచన జరుగుతుంది మనకి. బుద్ధి గల కన్యక ఏమవుతుంది? కన్ను రెప్ప పాటులో వారి దేహాలు మార్పు చెంది. ఆమేన్, హల్లెలూయా.
ఇక్కడ అందరూ బుద్ధిగల కంచికని నమ్ముతున్నాను. ఉన్నారు బుద్ధిగల కంచికలు ఇక్కడ? చెప్పాలి. ఉన్నారంటే చేయి కూడా చూపించరేటమ్మా. నీకు అనుమానం ఉంటే నేనేం చేయను మరి? దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యంగా ఉండండి. దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశంలో ఒక డెక్క కూడా విడిచిపెట్టనన్నాడు. అందరిని తీసుకొచ్చాడు. బాతులు, ఎడ్లు అన్ని లాక్కొచ్చాడే లేదా? అలాగే ఎత్తబాటులో మీరు అందరూ ఉంటారు. దేవుడు ఎడబడు. పడతా లేగితే అన్ని సాధ్యమే. కానీ ఒక రోజు ఫుల్నెస్ వస్తుంది, ఒక రోజు పరిపూర్ణత వస్తుంది, ఒక రోజు పరిపూర్ణ మానవ స్వరూపం నీలోకి దిగు. ఇప్పుడు ఆల్రెడీ కట్టుకుంటూ వస్తున్నాడు. ఈ శ్వాస సద్గుణ జ్ఞానం అవన్నీ అలా కట్టుకుంటూ వస్తున్నాడు. ఒక రోజు సహోదర ప్రేమలోకి వస్తులోకి, దైవ భక్తిలోకి వస్తులోకి, క్రీస్తులా నడుస్తావు, క్రీస్తులా జీవిస్తావు. నువ్వు నడుస్తుంటే క్రీస్తుని చూస్తారు. నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. సంఘంలో చనిపోయిన ఇస్తారు, కుంటువాడు గొంతులేస్తాడు. మళ్ళీ అపోస్తుల కార్యాలు జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు. ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ ఉంటాయి. చీకటి వస్తుంది. ఇప్పుడు చీకటినప్పుడు తర్వాత ఉదయం వెలుగు వస్తుంది. జాగ్రత్తగానండి. చీకటి వచ్చిందంటే వెలుగు వస్తుంది, కంగారు పడకని చెప్తుంది చీకటి. వెలుగు వచ్చిందంటే చీకటి కూడా వస్తుంది. మళ్ళీ ఆటుపోట్లు ఉంటాయి. ఏమా నేను చెప్పేది నిజమేనా? దేవుని స్తోత్రం. ఉదయాన్నే చూడండి, సూర్యుడు రాకముందు ఏకవ చుక్క, గుడ్డు చుక్క, రకరకాలుగా జాన్ చుక్క అయ్యి చెప్తారు. అయితే ప్రియులారా, ఆ చుక్క ఏం చెప్తుంది తెలుసా? నాతో ఉన్నారా? అదేం చెప్తుంది తెలుసా? సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ ఏకవ చుక్కే మనమై ఉన్నాం. ఇప్పుడు నీతి సూర్యుడు రాబోతున్నాడు. ప్రజలారా మారండి, ప్రజలారా మారండి, మేము తగ్గవలనాలి, ఆయన అచ్చవలుంది అని చెప్పి 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 ఒక రోజు మనం కరుగబరుగైపోతాం. ఆయన రంగం మీదకు వస్తాడు. దాని కొరకు సువార్తలు, దాని కొరకు కోటాలు. నిజమేనా? నువ్వేం చెప్తున్నావు తెలుసా? సూర్యుడు వస్తున్నాడు, యేసు భూమి మీదకి వస్తున్నాడు అని చెప్పడానికి నువ్వు సాక్షివై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి పిల్లారా, మన పాఠంలోకి కొన్ని విషయాలు నేను చెప్పి త్వరగా ముగిస్తానండి. 9 అయింది. ఇంకొక అరగంట చెప్పొచ్చా? ఒక అరగంట చెప్పొచ్చా? చేతులు ఎత్తితే మరి చెప్పొచ్చా అంటే, ఎందుకంటే దీనికి ఆప్టింగ్ ఉండదు. అందుకే ముందుగా చెప్తున్నాను, ముందుగా అడుగుతున్నాను మీకు. సరే, దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఈరోజు ఒక ఎంతైన మాటలు జాగ్రత్తగా వినండి, చాలా చక్కగా మనసు పెట్టి వినండి. ఇప్పుడు చూడండి, మోషే ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట మీరు వెళ్ళలేదో, ఆయన ఏమన్నాడు? మీరు వెళ్ళండి, అమాలేకీయులందరినీ కూడా మీకు అప్పగిస్తానన్నాడు. అప్పుడు నేను మీతో వస్తాను, మీ కత్తులు కటార్లు అక్కర్లేదు, యుద్ధం చేసేది నేనే, మీరు అలా నిలబడండి అంతే. దేవుని స్తోత్రం. ఏదైనా శోధన వచ్చి శ్రమ వచ్చి ప్రార్థనలో కూర్చోటివే. సాతాను కోట్లను కూల్చేసి కూడా ఆయనే. దూతలను పంపుతాడు. ఇక్కడ మేకాల దూత, మా ఆసుపత్రికి దూతను పంపుతాడు, గాబ్రియల్ని పంపుతాడు. నువ్వు ఆయన ఏమీ లేదండి. ఈ శ్వాసకు వచ్చిన తిప్పలేంటంటే వాక్యం నమ్మకండి. పాస్టర్ గారు ఆదివారం చెప్పే, బుధవారం చెప్పే వాక్యం నమ్మండి, దాని కొరకు బతుకుతాను చెప్పండి. మరణము కూడా మీదుట నిలబడదాం, క్యాన్సర్ కూడా నిలబడదాం. ప్రవక్త అంటాడు, మీ కాపరి మీరు నమ్మితే, కాపరి మీరు నమ్మి, ఆయనే మా దైవజనుడు నిజమైన కూడా నమ్మి నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళక ముందే నీకు స్వస్థ వస్తుందట. నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు వాళ్ళు ఇద్దరికి వెళ్ళమన్నాడు, మీరు అలా నిలబడండి, వాళ్ళందరూ నేను చూసుకుంటా అని చెప్పాడు. మేము వెళ్ళాం. వాళ్ళు బాబోయ్ కరెంట్ స్తంభాల్లాగా ఉన్నారు వాళ్ళు. సాతానుడు అలాగే ఉంటాడు. గొలియాది ఎంత ఎత్తున్నాడు? గొలియా తలక దొరికింది ఈ సైంటిస్టుల తవ్వకాల్లో. ఈ ఎడ్ల బండికి సరిపోయిందంటే. నా మాట మీకు అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు కొట్టిన రాయి అలాగే ఉందంట, గువరాడు పెంకులో. దేవుడు సాక్షిగా ఉంచాడు.
దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి ఏం చేశాడు? ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు, ఈ రక్షణ లేని నాకేంటి, రక్షణ లేని కుక్కలు ఎగురుతుంటాయి ఈదుల్లో, వాళ్ళు వెళ్ళగలరోయ్, అది రోయ్ ఇది రోయ్ పొద్దున చెప్పాను కదా. కాబట్టి వాళ్ళకి సున్నత లేదు, వాళ్ళకి రక్షణ లేదు. మనకు రక్షణ ఉంది, మన రక్షణ సైన్యం. దేవునికి మహిమ కలుగును గాక. మన పరలోక సైన్యం. మనం ఎవరమండి? దేవుని స్తోత్రం. మనం నడిచి వెళ్తుంటే దెయ్యాలు పారిపోతాయి. ఏ గృహానికి వెళ్ళినా అందులో ఉన్న కంగారు చెల్లిపోతూ ఉంటాయి. మన పరలోక సంబంధం, ఆశీర్వదించబడిన ప్రజలు మనం. ప్రతి వాళ్ళని దీవిస్తాం తప్ప ఎవరిని శపించం మనం. ఓ దేవునికి మహిమ. నాతో వస్తున్నారా? నేను చెప్పేది వాస్తవేనా? ఇప్పుడు చూడండి పిల్లారా, వెళ్ళండి అంటే మేము వెళ్ళాం. అయ్యి బాబు మేము చచ్చిపోతాం అన్నారు. అయితే ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇంక మీరు వెళ్ళొద్దు, నేను రాను అక్కడికి. ఆయన వెళ్ళమన్నప్పుడేమో వాళ్ళు వెళ్ళలేదు. ఆయన వద్దన్నప్పుడు ఏమన్నారు? మేము చింతిస్తున్నాం, దేవుడి మాట లేదు, ఇప్పుడు వెళ్తామన్నారు. వింటున్నారు నా మాట? అప్పుడు మోషే అన్నాడు, మీరు కింద చదువుకుంటే, మీరు వెళ్ళారా చనిపోతారు. ఎందుకంటే అమాలేకీయులు అందరూ అక్కడికి వచ్చారని ప్రభు చెప్పాడు. మీరు వెళ్ళొద్దు, మీ పీకలు కోసేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. దేవుడు మీతో రాడట, ఆయన మందసం కూడా మీతో రాడు. ఇశ్రాయేలుకి విజయాన్ని ఇచ్చేది మందసం. ఎందుకంటే మందసములో వాక్యం ఉంటుంది. నిజమే నేను చెప్పేది. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళే ముందు యాజకులు మందసం మోసుకెళ్ళేవారు అక్కడికి. ఎందుకంటే మందసములో దేవుడు ఉన్నట్టు వాళ్ళు నమ్మేవారు. ఆ మందసం వారికి విజయాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఆ మందసం నువ్వే. నీకు ఎక్కడైనా విజయం రావాలంటే, మరణం మీద, వ్యాధుల మీద, సమస్యల మీద విజయం రావాలంటే నీ మందసములో, నీ బలిపీఠములో దేవుడు ఉండాలి. దేవుడిని మోసుకెళ్ళండి. మీ చుట్టాలింటికి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని మోసుకుని వెళ్ళాలి. మీరు నమ్ముతున్నారా? దేవుడు నీతో రాకపోతే, నువ్వు దేవుని తీసుకెళ్ళకపోతే నీకు అపజయమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు వివాహానికి వెళ్ళినా, నువ్వు ఏ కార్యక్రమానికి వెళ్ళినా నీ హృదయంలో దేవుడు ఉండాలి. నువ్వు దేవుని తీసుకుని వెళ్ళాలి, దేవుని స్తుతిస్తూ వెళ్ళాలి. ఓ లార్డ్ జీసస్ గ్లోరీ హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నీతో వచ్చాడో నీకు విజయం అక్కడ. ఈ రాత్రి ఆయన తీసుకుని వెళ్ళిపోండి మీ ఇంటికి. ఆయన రమ్మంటే వస్తాడు. ఆయన సీమోను ఇంటికి వస్తానన్నాడు, మాట ఇచ్చాడు. వచ్చాడా లేదా? ఆయన నువ్వు రమ్మంటే వస్తాడు. మీ బిడ్డల దగ్గర రమ్మంటే వస్తాడు. మీ గ్రామం రమ్మంటే వస్తాడు. ఇంకో మాట చెప్పనా, మీ జీవితాలు మార్చేస్తాడు ఆయన. మీలోనే ఉందో అదంతా మీలోనే ఉంది తల్లిలారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆయన వెళ్ళమన్నప్పుడు వీళ్ళు వెళ్ళలేదు, ఆయన వద్దన్నప్పుడు వెళ్తానండి. పిల్లలు చూడండి, ఒరే ఇది చేయకిరా అంటే నేను అదే చేస్తానంటాడు. చేయమన్నప్పుడు చేయడు. నిజమా? అందరూ ఒకసారి తప్పలు కొట్టండి గట్టిగా. వాడు చేయొద్దన్నప్పుడు చేయడు, వాడు చేయమన్నప్పుడు చేయడు. మనం ఏది చేయొద్దన్నాము అదే చేస్తాడు. అవ్వమ్మ కూడా అదే చేసింది. ఏది చేయొద్దన్నది అదే చేసింది ఆమె. మొత్తం ప్రపంచానికి ముప్పు తీసుకొచ్చింది మహాతల్లి. దేవుని స్తోత్రం. అమ్మమ్మకు ఒకసారి సూత్రాలు చెప్పండి. ఏంటి? మరణం తీసుకొచ్చినందుక. జీవము గల ప్రతి దానికి తల్లి ఆమె. సరే ప్రియులారా, చూడండి, ఇక్కడ ప్రవక్త లేఖనాన్ని తీసుకుని కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడంటే, మోషే చెప్పాడు, మందసము రాలేదు, మోషే వెళ్ళలేదు, దేవుడు కూడా లేడు. నేను ఎంత చెప్పాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉండాలి. సేవలో కూడా మేమేం చేయగలుగుతాం? మేము ఎవరిని మార్చగలుగుతాం? మాతో దేవుడు రావాలి, విజయం ఇవ్వాలంటే. నిజమేనని చెప్పేది. మేము ఎన్ని పిల్లి మగ్గలు వేసినా సేవ కట్టలేం, కానీ ఆయన కట్టాలి. దేవుని స్తోత్రం. అయితే చెప్పాడు, మీరు వెళ్ళొద్దు, మీరు చనిపోతారు, మేము వెళ్తాం అన్నారు. మేము వెళ్తామని ఎప్పుడైతే అన్నారో అప్పటికి అమాలేకులు వాళ్ళు శత్రువుల కొండ కోణంలో ఉన్నారు. రాటమే పీకిలు కోసేశారు. చూడండి పిల్లారా, అక్కడ చాలా మంది చనిపోయారు. అప్పుడు మోషే చెప్పాడు, నేను వెళ్ళొద్దంటే మీరు వెళ్ళారు, దేవుడు కూడా మీతో రాలేదు,
మందసం మీతో రాలేదు. ఎంత మూర్ఖత్వం! అది చూడండి, దాన్ని తీసుకుని ప్రవక్త ఏం చెప్పాడంటే, ఊహించుకునుట దుస్సావాసం కలిగి ఉండుట. దేవుని స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? నాతో వస్తున్నారా? అంటే దేవుడు మనతో రావాలి. చాలా మంది అనుకుంటారు దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నాతోనే నడుస్తున్నాడు. ఇది మూర్ఖత్వం. దేవుడు ఉన్నాడో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. నీ గదిలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎలా తిరిగినా తెగిపోయిన గాలిపటం. నేను మాట చెప్పనా? గాలిపటం ఉంటుంది, మనకు అందరూ తెలిసి పిల్లలు ఎగరేస్తారు. దానికి దారం, సన్నటి దారం ఉంటుంది, రైట్? నిజమా నేను చెప్పేది? ఆ దారం కుర్రోడి చేతిలో ఉన్నంత వరకు, ఆ దారం ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. నిజమేనా? నేను చెప్పేది వాస్తవేనా? మీరు సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. మరి ఏదైనా పోగొట్టుకుందని వచ్చారా? ఏమో ₹1,00,000 కానీ పోగొట్టేశారా? మరి ఏంటి? ఆనందంగా ఉండండి. పరలోకమం ఇది. ఇక్కడ ఆనందంగా ఉంటే అక్కడ కూడా అలాగే ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ కుర్రవాడి చేతిలో దారం ఉన్నంత సేపు అది అలాగ చాలా హ్యాపీగా ఎగురుతుంది. ఆ దారం తెగిపోయింది అనుకోండి, అది ఏదో చెట్టుకెళ్ళి వాలిపోయి ఇంకా అక్కడే ఎగురుతూ ఉంటుంది. నిజమా కదా? నీ దారం, నీ జీవితం ఆయన చేతులు ఉన్నంత వరకే నీకు ఆటలో బాగా ఎగురుతావు. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని పనులు చేసినా, నువ్వు ఎలా నడిచినా, ఎలా జీవించినా, నేను బాగానే ఉన్నాను, ఆయన నన్ను పట్టుకున్నాడు అనుకుంటా. ఎప్పుడైతే నీవు ఆయన మాటలు వింటలేదు, ఆయన చెప్పిన నడవట్లేదు, ఆయన కూడా నిన్ను వదులుతాడు అలాగా. అప్పుడు ఏదో చెట్టు మీద కాకిలుగా అరుస్తూ ఉంటావు. అప్పుడు తిరుగుతావు కావు కావని. సైలెంట్ అయిపోయేటి. ఇప్పుడు చెప్పాలి ఆమె. దేవుని స్తోత్రం. సంఘానికి వస్తూ ఉపవాసం ఉండాలా, శుక్రవారం ప్రార్థనకు వచ్చేవిలా, పాటగారికి ఏ పని లేదు, మాకు బోలు పనులున్నాయి. నిజమేనా? నువ్వు బ్రతుకున్నంత వరకే పనులు ఉంటాయి. నువ్వు మోటాములు చదివేస్తే ఏ పని ఉండదు. ఒక్కొక్కరు ఉంటారండి పురుగు పురుగు, తెల్ల పురుగులాగా. ఇంకా రేత్రా లేదు, పగలలేదు. ఈ ముసలికి నిద్ర దీనికి. వీళ్ళు పడుకుంటారు కదా, భార్య భర్తలు, కొడుకు కోడలు. దీని అమ్మ కొడుకు మోడం లేకలేదు, ఇది పుసుకొట్టేస్తుంది. నిద్ర లేక వీళ్ళు ఎడుతుంటే నిద్ర వచ్చా. వీళ్ళకి నిద్ర రాక వీళ్ళకి ఏడిపా. పురుగులాగా అది ఇది, అది లాగాలి, ఇది లాగాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఈ నిద్రట్టదు. ఆ పేడకళ్ళు తీయాలి, అది తీయాలి, కల్లా పెయ్యాలి. పొద్దున్న 10 వరకు వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు. వాళ్ళకి ఆనందం, వీళ్ళకి తిప్పలు. కానీ చూపు 1 గంట 2 గంటలు ప్రార్థన చేయాలన్నదో లేగత్తమే పురుగు. ఇంకా మీకు ఇంకో మాట చెప్పనండి. ఒక్కొక్క ఆవిడ ఉంటుంది, ఎందుకో గుర్తొస్తున్నాయండి. మా చిన్నప్పుడు చర్చికి వచ్చేవారండి. శ్రీనివాసరావు గారని మా తీర్థమైన శ్రీనివాసరావు గారు ఐపీసీ అయిపోయింది, పీసీ అయిపోయింది. అయితే పిల్లరా డబ్బు సంపాదించేసాడండి, చాలా డబ్బు సంపాదించేసాడు. పొలాలు సర్లే, గాలి కూడా మనకు వద్దులే, వాళ్ళకి డబ్బు కావాలి, మనకి వేసు కావాలి. అర్థమైందమ్మా? సరే, మంచిది. అయితే వాళ్ళు ఆరాధనకు వచ్చేవారు ముసలోళ్ళు. అప్పుడు ముసలోళ్ళే, మేమే పడుసోళ్ళు ఉండేవాళ్ళు, అందరూ ముసలోళ్ళే. మా పాస్టమ్మ గారు ముసలోళ్ళు ఆసనం చేస్తుందని పారిపోయింది, గుడికి వచ్చింది కాదు. మేరమ్మని ఉండి ఆ పక్కన కూర్చుండేది, ఆ ఒంగుండి. ఆయి బాబా, అంత బాబాయ్ ఇదేంటి బాబు వాసనని. ఇప్పుడు దేవుడు సేవకు పిలిచాడు, అన్ని వాసనలు పోయే. ఎవరిని ఎక్కడ పెడతాడు ఆయన. దేవుని స్తోత్రం. అయితే పిల్లలు చూడండి, నేను చెప్పేది నిజమండి. అయితే అక్కడ ఏం జరిగింది తెలుసా? వాళ్ళు ఉదయాన్నే లెగిసిపోయి అప్పటి వరకు పని చేసేసి అయ్యో టైం అయిపోతుందని చెప్పి తలంటి వేసుకోండి రాచేసేలాగా రోడ్డు మీద వచ్చేటప్పుడు ఈ మైకా కవర్ తోటి ఇలా బియ్యం రైస్ తెస్తారు కదండి, అదే అదే సందా రైస్, అదే 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 పిడికులు తెస్తారు కదా. తెస్తున్నారా మీరు?
తెచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి, పిడికిలు తెచ్చిన వాళ్ళు కొన్ని చేతులు లెగలేసేసావా? నీ భక్తి అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ప్రార్థన చేసుకుని ఆ కొండలలో పిడికిలు ఒక తల్లి ఏం చేస్తా తెలుసా, వత్త తవ్వ రెండు సేర్లు కొలుచుకుని వచ్చేస్తుంది. ఇంకా గొడవ లేకుండా భక్తి అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. స్తోత్రం అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కవర్లా పట్టేసుకుని, ఏమండి ఈ బియ్యం కవరా మళ్ళీ డబ్బాలు కూడా తయారండి, మేము అట్టుకెళ్తున్నాం బియ్యం అని చెప్పడం లాగా అండి. ఈ తల టపా టపా కొట్టుకుంటూ వచ్చేవారు, అక్కడ ఆరగొట్టుకుంటూ వారు. చర్చికి వచ్చినప్పుడు ఆరగొట్టుకుంటూ వచ్చేవారు వాళ్ళు. నిద్ర లేదు వాళ్ళకి, మనశ్శాంతి లేదు. ఆదివారం ఎప్పుడైతే ఈ వారం అంతా పనిచేసేసి ఏదో పోగేసేసి ఆదివారం ఒత్తులోకి లత్తాలి అలా కొట్టుకుంటా, రోడ్డు మీద అలా కొట్టుకుంటా 20 రాక్షసులు లేక అలా కొట్టుకుంటూ వచ్చేవారు. అప్పుడు మా పాస్టర్ గారు, నీ పోయే కాలం రానా, ఇంటికాడికి కొంత ఆరబెట్టుకుని ముడేసుకుని రావచ్చు కదా. అర్థమైందా? నేనేం ఎందుకు మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే తల అంటేసిందో ఈ వారం అంతా కష్టపడి పనిచేసిందేమో, ఇంకా చర్చి గొత్తులో గోడగా ఆనుకుని ఇంక విశ్రాంతి అక్కడ దేవుని మందిరం పేర్లు తిరుగుతూ ఉంటాయి. పాటగారు, అమ్మా లేకు ఉండవయ్యా, ఊరుకోవయ్యా, అమ్మా స్తోత్రం చెప్పు, నోరు మూయవయ్య బాబు. నిజమే, నేను చెప్పేది వాస్తవం అండి. 40 సంవత్సరాలండి యేసుని నమ్ముకుని ఎన్ని చూసి వచ్చినండి నేను. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది వాస్తవం అండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ ముసలోళ్ళకి నిద్ర రాదు. ఇంకా వీళ్ళు నిద్రవారో వాళ్ళు నిద్రనేవారు, తలుపేద పడి టపా కొట్టేస్తారు. తలుపు తెల్లారిపోయింది, తెల్లారిపోతే ఏమన్నా ప్రమాదమా? అమ్మా, అంత ఆసక్తి క్రీస్తులో ఉండాలి. కన్నీటి కార్చండి, రోదన చేయండి, మీ బిడ్డల కొరకు రోదన చేయండి. ఇక్కడ ప్రవక్త అంటాడు ఈ వర్తమానంలో, ఆన్లైన్ ప్రార్థనలు లేవట. పూర్వకాలంలో తల్లులు ఎంతో కన్నీరు కార్చి తన బిడ్డల కొరకు ప్రార్థించారు, ప్రపంచాల గురించి ప్రార్థించారు. వారి కన్నీళ్ళు రక్తం, వారి కన్నీళ్ళు వాళ్ళు కార్చారు, ప్రాణాలు ఇచ్చారు. అందుకే సువార్త మనకు వచ్చింది. పాస్టర్ గారు చెప్తాడు, వచ్చి మొదటి శుక్రవారం ఆన్లైన్ ప్రార్థన. ఆన్లైటా ఆగిపోయింది గుండు. ఆన్లైటా ఉపవాసం ఉండాలి. శరీరం మారాలంటే ఉపవాస ప్రార్థన సత్యం. ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండాలి. రాత్రంతా ఉపవాసం జాగరణ చేయాలి. దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి అని మొరపెట్టాలి. ప్రతి నిజ క్రైస్తవుడు, నిజ విశ్వాసి ఆల్రెడీ ప్రార్థన రాత్రంతా. ప్రవక్త అంటాడు, యాకోబు అంట ఒక రాత్రి యేసుతో గడిపాడట, దూతతో గడిపాడట. మోసగాడు, నిజమేనా? తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, మాంగారిని మోసగించాడు. రైట్, నిజమేనా? ఇప్పుడు యాకోబుని మోసగాని ఇశ్రాయేలుగా మార్చింది ఒక రాత్రి ప్రార్థన. మగ్దలేనే మరియా ఆమె వ్యభిచారి. అలాంటి వ్యభిచారి ఒక రోజు సీమోను ఇంట్లో ఆయన పాదాల పడిపోయింది. తన జీవితాన్ని అనుముత్యంగా మార్చేశాడు, చరిత్రలో నిలిచే విధంగా చేశాడు. ప్రియులారా, అందుకే ప్రవక్త అంటాడు, భూలోకంలో ఎక్కడ నిలబడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన పాదాల మీద పడిపో, ఆయన పాదాల మీద పడిపో. కన్నీళ్ళు ఇచ్చేత ఆయన పాదాలు కడుగు. అబ్బా తండ్రిని మొరపెట్టు. నీ భర్త ఇప్పుడు చూడండి, స్త్రీల సంఖ్య 4 రెట్లు ఉంది, పురుషుడి సంఖ్య 1 రెట్టు కూడా లేదు. అంటే దానికి అర్థమని తెలిసే మీరే దానికి కారణం. మీ జీవితమే వారి జీవితాలు మారుస్తుంది. మీ ఇంకో మాట చెప్పనా, మనవల్లో మనవరాండ్లు చాలా అద్భుతంగా చూస్తారండి. గుడికొచ్చేది ఎప్పుడు, రే నువ్వు టీవీ పెట్టుకుని ఇక్కడ ఉండిపోరా, నేను గుడికి వెళ్ళి వచ్చేస్తాను. ఎక్కడికి మామా? చర్చికి వెళ్ళిపోతున్నాను, మా బాటగారు ఊరుకోర్రా బాబు, వెళ్ళకపోతే వెళ్ళిపోతున్నాను. మరి మా అమ్మ నానమ్మ నేను వస్తాను. మా చచ్చినోడు ఊరుకోరా, నీకెందుకురా, నీకెందుకు ప్రార్థన, మేము వెళ్ళిపోవచ్చేస్తాం సింపుల్గా. మాట్లాడతలేదు.
మీరు వచ్చేటప్పుడు మీ మనవల్ని, మీ బిడ్డల్ని చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవుని మందిరముల వారి కొరకు కన్నీరు కార్చాలి. సుసేన తల్లి 17 మంది పిల్లల కొరకు ఆమె ఎంత ప్రార్థించిందో చెప్పండి. అలాంటి సుసేనలు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తప్పలు కొడితే నన్ను మహిమ పెడతారు. హల్లెలూయా. చూడండి పిల్లారా, మన వాక్యములోకి 2 విషయాలు చెప్పాను, జాగ్రత్తగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ వారి యొక్క దైవ దోషణ అదే విధముగా ఉన్నది. చూడండి, ఇశ్రాయేలు అక్కడ తీర్పు తీర్చబడి ఉంది. సంఘం యొక్క ఈ భేదములు, భిన్నాభిప్రాయములు దేవుని ప్రణాళికను భంగము చేస్తాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రణాళికని ఈ 10 గోత్రాల్లో ఉన్న ఈ ప్రజలు అడ్డుకున్నారు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు భంగమ చేశారట. అప్పుడు దేవుడి కోపం వచ్చింది. ఇక్కడ ఏమన్నాడంటే, అందరికీ ఏక హృదయ, ఏకాత్మ, ఏక మనసు కలిగి ఉండాలి. సంఘములో గొప్ప ఎత్తబాటు జరగాలంటే, మీకు మాట చెప్పనా, యేసుక్రీస్తు త్వరగా వచ్చి చూడానన్నాడు. ఇప్పుడు సంఘం ఇంకా ఎత్తబాటులోకి వెళ్ళలేదంటే ఇంకా సంఘం ఇంకా మారలేదు, ఇంకా మార్పు చెందలేదు. ప్రపంచంలో ఉన్న సంఘం మారిపోతే క్రీస్తు ఎప్పుడో వచ్చేసేవాడు. నువ్వు మారిపోతే ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రభువైన యేసు ఆత్మీయ పెండ్లి కుమార్తె రమ్మని పిలుస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా తప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ అపోస్తుల దినాల్లో మేడగదిలో దిగి రావాలంటే వారు ఏక హృదయం, ఏకాత్మ ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలు, అందులో 10 గోత్రాలు ప్రజలు, 10 మంది వారు వ్యతిరేకంగా నిలబడ్డారు. 2 వాక్యానికి నిలబడ్డారు. రైట్, నేను చెప్పేది వాస్తవేనా? అక్కడ ఎప్పుడైతే సంఘముల భిన్నత్వం వచ్చిందో పరిశుద్ధాత్మ దిగి రాలేదు, దేవుని వాగ్దానం దిగి రాలేదు. రైట్, నాతో వస్తున్నారయ్యా, అయ్యా పురుషులారా, యవనస్తులారా, దేవుని స్తోత్రం. ఇప్పుడు సంఘములో పరిశుద్ధాత్మ దిగి రావాలంటే, దేవుని అభిషేకం దిగి రావాలంటే, అన్యులు ఎవరు వచ్చినా తమ్మత్వం చెందాలంటే ఏక హృదయం కావాలి, ఏకాత్మ కావాలి. ఒకరొకరు ప్రేమించుకోవాలి. ఈ వెనకాల ఆమె చెప్పట్లేదు, గట్టిగా చెప్పండి ఆమె, ఇంకా గట్టిగా చెప్పండి. నిజమేనా? నేను చెప్పేది వాస్తవేనా? ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, దేవుని అభిషేకం సంఘములోకి రావాలంటే, ఆయన సేవకుడి మీదకి రావాలంటే, అక్కడ అగ్ని వంటి నాలుకలతో ఆయన దిగి రావాలంటే సంఘానికి ఏమి కావాలి? చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. ఏకాత్మ ఉండాలి, ఏక మనసు ఉండాలి. మీకు మాట చెప్పనా? ఒక కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబం ఐక్యతగా ఉండాలి. ఒక గ్రామం, ఒక దేశం కట్టబడాలంటే ఆ గ్రామం, ఆ దేశం ఐక్యతగా ఉండాలి. నిజమేనా? ఒక సంఘం కట్టబడాలంటే సేవకుడు, సంఘం దేవుని పాదాలు పట్టుకుని ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అభిషేకం అక్కడ దిగి వస్తుంది, దేవుని సన్నిధి అక్కడ దిగి వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు సంఘములో ఈ భేదాలు వచ్చాయి, భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ప్రయాణం ఆగిపోయింది, వెళ్ళే ప్రయాణం ఆగిపోయింది. దేవుడు వారిని సరి చేసే వరకు దేవుడు మిమ్మల్ని కదలొద్దన్నాడు. నా మాట మీకు అర్థమైందా? నేను చెప్పేది వాస్తవేనా? మీరు సంఘముగా కూడుకోండి, మీరు చేస్తున్న తప్పు పశ్చాత్తాపడండి, రోదన చేయండి, అప్పుడు మళ్ళా నేను దిగొస్తా, మిమ్మల్ని నడిపిస్తానని చెప్పాడు. సంఘములో శోధనలు వచ్చినప్పుడు, వ్యతిరేకలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సంఘమంతా కూడుకోవాలి. పాస్టర్ గారు చెప్తాడు, ఉదయం ప్రార్థన, ఉపవాస ప్రార్థన రమ్మని. మీ పళ్ళని పక్కన పెట్టండి, మీ యొక్క జాబులు పక్కన పెట్టి ఆ రోజు దేవుని మందిరంలోకి వచ్చి అబ్బా తండ్రిని మొరపెట్టాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన, ఇందులో సగం మంది వచ్చారు. ప్రార్థనే శక్తివంతన ఆయుధం. ప్రార్థన రక్షణ కవచంగా ఉంటుంది. ప్రార్థన మీకు శక్తిగా ఉంటుంది. నిజమేనా నేను చెప్పేది? పాపం అంటే ఏదో కాదండి, దేవుని వాక్యానికి భిన్నంగా బ్రతకటమే, సేవకుడు చెప్పిన మాట వినకుండా జీవించటమే ఘోర పాపం అయి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది వాస్తవేనా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి పిల్లారా, ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడండి,
నిర్ణయించు. చూడండి, అట్టివారిని దేవుడు ముందుగా కదిలిస్తాడు. చూడండి, నీ మట్టుకు నువ్వే జాగ్రత్త పడు. అడుగుటకు నీ వంతు వచ్చింది, నువ్వే అడుగు. ముందుకు ఒక అడిగై, నీ తర్వాత వాళ్ళు వేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నాడు చూడండి, ఈ వర్తమానం ప్రవక్త ఊహించుట లేక, ఇక్కడ చూడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఊహించుట దుస్సాహసం అనే అంశం మీద నేను బోధించాలని ఊహిస్తున్నాను. జాగ్రత్తగానండి. చూడండి, వైబ్రిస్ట్ అనే నిఘంటువులో దీని యొక్క అర్థం నేను చూశాను. అధికారం లేకుండా తెగించుట లేక దుస్సావాసం, తేలిగ్గా తీసుకునుట, చెడ్డ పెడసవుని పెట్టట, ఊహించుకునుట అనే పదానికి అర్థమిస్తుంది. చూడండి, దుస్సావాసం, తేలిగ్గా తీసుకునుట. ఇప్పుడు అనేక మంది ప్రజలు కొన్నిటిని తేలిగ్గా తీసుకుంటారు, పెద్దగా పట్టించుకోరు. ఏమీ పర్వాలేదులే, కాదులే, పెద్ద శ్రద్ధ పెట్టరు, తేలిగ్గా తీసుకుంటారు. ఇప్పుడు అదే ఈ పదానికి అర్థం అన్నాడు. ఒకసారి ప్రభుని స్తుతించండి గట్టిగా గట్టిగా. దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి, ఆ దేశాన్ని మీకు ఇస్తానన్నాడు. రైట్ చెప్పాలి. వాళ్ళు ఏం చేశారు? వద్దు, పర్వాలేదులే, మనం వెళ్తే చచ్చిపోతాం, వద్దులే అనుకున్నారు. తర్వాత వెళ్తానన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, మీరు చేయకండి, ఆగిపోండి అని అన్నారు. వీళ్ళేమంటారు? పర్వాలేదులే, దేవుడు మనసు మార్చుకుంటాడులే, వెళ్ళొద్దంటే మనం వెళ్తే ఆయన వచ్చేస్తాడులే. ఎక్కడున్నారు? దేవుని వాక్యము నీతో మాట్లాడినోడు ప్రవక్తన్నాడు. ఇక్కడ సంఘం అంట తేలిగ్గా తీసుకుంటుందంట వాక్యం. అమ్మా, ఈ వాక్యం కొరకు బ్రతుకు, ఇలా జీవించు, ఇదిగో నీ బిడ్డలకు ఇలా వివాహం చేయి, దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ. రైట్. మీరు పొలం పండించేటప్పుడు ఇలాగూ చేయండి, మీరు ఇల్లులు కట్టుకునేటప్పుడు ఇలాగూ చేయండి, మీరు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఇలా చేయండి, పలానా ఆచారంలో మీరు ఉండకండి. ఇది వాక్యం, ఇది వాక్యం, ఇది వాక్యం. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. రైట్. నాతో వస్తారా మీరు? మీరు ఎవరు ఏమైనా నాకు లెక్కలేదు. మీరు వాక్యానికి లోబడాలి. రాత్రి అంతే దేవుని వాక్యానికి ప్రతి ఒక్కరు శిరస్సు వహించాలి. తేలిగ్గా తీసుకోవటం, పర్వాలేదులే, ఇది చెయ్యొద్దు. పాస్టర్ గారికి ఏం పని ఉందంటే మోషకి అలాగే చెప్తాడు. గుడారంలో కూర్చుని కవులు చెప్తున్నాడు, రొట్లు వచ్చేద్దనే లోపలికి, ఆయనకేంటి? మీరు నరుగుతో నారాయణ కులంతో గోయిందా అనకపోతే మాకు ఎలా కుదురుతుంది? సైలెంట్ అయిపోయి ఏమో తేడాగా ఉంది అక్కడ. మరి హుషారుగా ఉండరే, మాట్లాడరే అమ్మా. పరలోకం పై పైన దూకెత్తవా? కాకులుగా చెట్టు మీద ఉంటావు. వాక్యం, వాక్యానికి ఎవడది ఇది కాదు. ఇక్కడ పాస్టర్లు అయినా విశ్వాసాలైనా దేవుని దృష్టిలో ఒకటే. పాస్టర్ అని, ప్రవక్త అని, విశ్వాస అని తేడా లేదు. పరలోకములు అందరికీ సమానమైన హక్కు ఇచ్చాడు అక్కడ. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక కాపరు ఉండాలి. గొర్రె నడవాలంటే కాపరు ఉండాలి. మేకకైతే కాపరు అక్కర్లేదు. అది ఎలాగన్నాడు చేస్తుంది? గొర్రె ఎప్పుడు పాస్టర్ యొక్క మడాలు చూస్తుందంట. ఆనోకు దేవునితో నడిచాను. మీ పాస్టర్ ఎలా నడుస్తున్నారు, మీరు కూడా నడుస్తారు. గొర్రెకి కాపరు ఉండాలి. రైట్. గొర్రెకి కాపరు ఉండాలి. కాపరు లేకపోతే అది నడవలేదు. అది ఎలా బ్రతకాలో తెలియదు. మీరు గొర్రెలేనా? మీరు గొర్రెలేనా? అయితే మీకు నిజమైన కాపరు ఉన్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా రండి. తేలిగ్గా తీసుకోవటం, ప్రతిదీ తేలిగ్గా తీసుకోవటం. అయ్యి బాబు, అంతలా బతకాలంటే బతికేస్తామా? ఇలా బతికెత్తే మన భర్తలు ఏమైనా కాపరాలు చేయనిస్తారా?
మరి ఈ భర్త కొద్ది కాలం ఉన్న ఈ భర్తే అలాగంటే మరి ఏండ్ల పనులు జీవితాంతం కలకాలం ఆ భర్తతో ఉండాలి. మరి ఆయన గొప్పోడు ఈయన గొప్పోడా? ఈ రాత్రి నుంచి అలా చేసేస్తారా? దేవుని స్తోత్రం. నేను చెప్పేది వాస్తవేనా? దేవుని మాట తేలిక తీసుకోవటం పర్వాలేదులే అమ్మా, అన్యాచారం చేయకూడదమ్మా. ఇక్కడే ఉందో సంఘం, మా పక్కనే ఉంది అది కొట్టోర్ని. వాక్యమే మీకు మాట చెప్పిన ఈ వర్తమానంలో కూడా దొంగలు ఉన్నారు. అందరూ డాక్టర్లు కాదు, డాక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, మనుషులు దోసుకుని తినే వాళ్ళు ఉన్నారు. రైట్? అందరూ దేవుళ్ళు కాదు, మన దేవుడే ప్రాణం ఇచ్చాడు. దేవుడు అనే పదానికి అర్థం యేసు జీవితమే. యేసు జీవితమే సాక్ష్యం. నేను చెప్పేది వాస్తవం, నేను చెప్పేది నిజం. అమ్మా, మీ వివాహాలు చేయాలమ్మా, మీ పిల్లలు అలా చేయాలమ్మా, మనం లాగా ఉండాలమ్మా. ఆ పక్కన ఇంకొకటి వస్తాడు బ్యాగ్ వేసుకుని, తెల్లడి దూతలాగా వెలుగు దూత వేసుకుని వచ్చి, సూరమ్మా అది సుభర్తమ్మా ప్రైజులాడమ్మా, అయ్యి బాబాయ్ దేవదూత వచ్చింది అనుకుంటారు వాళ్ళు. అది నిజంగా దూత, అది వెలుగు దూత. అప్పుడు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎలాగున్నారమ్మా ఏంటమ్మా అన్నీ మొదలుపెట్టి ఆ తర్వాత గురి వేరే ఉంటుంది, పాస్టర్ మీదకి వెళ్తుంది. అప్పుడు ఏమ్మా అలాగూ ఓడం కొట్టిన మంచం కొళ్ళగా ఉన్న వీటి మొత్తం ఓడ తీసుకుని దేవుడు అలా చెప్పాడా? అది తప్పు. అన్నీ పెట్టేసుకొచ్చమ్మా, జాకెట్లు ఇక్కడ కుట్టించుకోవాలా మదర్ తెరేసాలాగా. ఎవడు చెప్పాడమ్మా? దేవుడు హృదయాన్ని చూస్తాడు కానీ పై రూపాన్ని చూడ్డు. మరి పాత నిబంధన కాలంలో పాత నిబంధనలు యెహోవా ఏమన్నాడు? మీ ముక్కు కమ్ముంటే ఇశ్రాయేల్ మోషే నేను వచ్చానని కాల్చేస్తానన్నాడు. మరి సైలెంట్ అయిపోయారు. మరి వాళ్ళు ముక్కుకి కమ్మి పెట్టారు, నెత్తి ఏంటి దాన్ని ఏమంటారండి? ముక్కు కూడా కాదండి, కమ్మిలా ఉంటుంది. ఒకసారి మోడల్ అదే వచ్చింది మా చిన్నప్పుడు. అంటే అప్పుడు మొహం అయిపోయింది, అందరులా కుట్టించుకున్నారు కమ్మిలాగా. చిన్న రింగికే వాళ్ళు నడుము కొత్తినా కాల్చేస్తానన్నాడు ఆయన. అవునండి, నేను మాట చెప్తానండి, నువ్వు పరలోకం వెళ్ళాలంటే నువ్వు మార్చుకో. ఇష్టం అది. ఇందులో పాస్ గారు బలవంతం లేదు, ఎవరి బలవంతం లేదు, యేసు కూడా బలవంతం చేయడు. అంతే మీ ఇష్టం అని అంటాడు. అన్ని పెట్టేసుకోవచ్చమ్మా, బొట్టు కూడా పెట్టేసుకోవచ్చమ్మా. దేవుడు హృదయం చూస్తాడమ్మా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి శరీరం అపవిత్రమైతే ఆయన తీసుకెళ్ళిపోతాడా? నీ దేవాలయంలో ఉండాలి కదా, అమ్మూరులో కూర్చుంటే అందులోకి వస్తాడా? చెప్పాలి మరి. చెప్పండి అమ్మా, నాకే నేను చెప్పేసి వెళ్ళిపోతాను. మీ ఇష్టం, వాక్యం అది. నేను చెప్పేది సత్యం తల్లి. మీ పాస్ట్ గారు కానీ ఏమీ కూడా ఎవ్వరేం మాట్లాడలేదు నాకు. నేను వచ్చాను, వాక్యం చెప్పుకున్నాను, మళ్ళీ ఇప్పుడు లేచాను, వాక్యం చెప్తున్నాను. మీరు ఎలాంటోళ్ళో ఏంటో నాకు తెలియదు, కానీ యేసుకు తెలుసు. ఇక్కడికి వచ్చాడా? నువ్వు పరలో అవ్వకాలు పువ్వకాలని కుదరదు కదా. కొంతమంది లోకంలో ఉంటారు కదండి, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు బాల్ ఫ్రెండ్, అదే లోకంలో కొంచెం ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. పెళ్ళిలో ఉన్నప్పుడు ఆడు కావాలి, ఈడు కావాలి, ఈడికి సగం ఆడికి సగం, భయంగా పోతా అగాధంలోకి. కఠినంగా ఉన్నాయా? ఆమెలు రావే, ఆగిపోయా. మరి ఇప్పుడు ఆగిపోతే మరి అక్కడికే ఎగర్రా ఎగర్రా. బైబిల్ చూడండి. ఇప్పుడు మేము తప్పు చెబుతున్నాను చెప్పండి. ఆడి ఎవడో ఆ చెప్పిన లాక్కిరండి ఇక్కడికి, ఆ చెప్పిన లాక్కిరండి ఇక్కడికి. అలా కానీ పోగేసుకోవాలంటే దర్యాల తప్పుల పెద్ద మందిరం వేసేద్ది నేను. ప్రియులారా, వధువట ఒక వర్తమానంతో మారిపోద్దండి. తన భర్తకి తన హృదయాన్ని ఇచ్చేస్తుందండి. తొలి చూపుల్లోనే పడిపోద్ది ఆయనలో. ఆ ఒక్క చూపుతో
ఆయన ఎలా బ్రతకుంటే అలా బతుకుతుందండి. నేను మాట చెప్పనా, నా భార్య ఉందనుకోండి, ఆమె నేను ప్రేమించాలంటే నేను చెప్పినట్టు ఆవిడ చీరలు కట్టుకో, నేను చెప్పిన జోళ్ళు వేయాలి, నేను శిరస్సు. నిజమా? నేను ఎలా డిజైన్ చేసుకోమంటే అలా డిజైన్ చేసుకోవాలి ఆవిడ. దానికి అర్థం ఏంటి తెలుసా? అలా చేసుకోవటం ఆమె నన్ను ప్రేమిస్తుందని చూచిన. రైట్. యేసు వాక్యం ఏం చెప్తుంది? దాని కొరకు నువ్వు బ్రతుకు. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడు. చెప్పాలి, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడు. నిన్ను ఏమన్నా ఎన్ని పేర్లు ఎట్టినా, రకరకాల పేర్లు ఎట్టుకొని నిలబడు. దేవుడు రంగం మీదకి వచ్చి నీ భర్తను కూడా తీసుకొస్తాడు. నువ్వు భయపడుతున్నావు లోకానికి, నువ్వు లోక కార్యాలకు భయపడుతున్నావు, అందుకే నువ్వు ఏ కార్యం చూడలేకపోతున్నావు. తెగించాలి, భక్తికి తెగింపు ఉండాలి. రైట్. నేను చెప్పేది వాస్తవేనా? దేవుని స్తోత్రం. నేను మాట చెప్పనా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొరకు మొత్తం గ్రామాన్ని కుటుంబాన్ని తెగించి ఆ లేకపోతే చచ్చిపోతానంటుంది. అలా చూడాలి మీరు అందరూ. మీరు ఏమనుకున్నా నన్ను మీ పాస్టర్ గారితో చెప్పి ఆయన పిలవద్దన్నా నాకు ఇష్టమే, కానీ నేను చెప్పే సత్యం. ఒక అమ్మాయి, అందరిలా చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే నిజమా, తల్లిదండ్రులు ఎదిరిస్తుంది, అన్నదమ్ములు ఎదిరిస్తుంది, గ్రామం అంతా పక్కన నిలబడిన ఆడి కూడా రైట్. అబ్బాయి కూడా అంతే. నిజమేనా? ఒక లోకములో సహజీతమైన ఒక ప్రేమ కొరకు అతనికి మనసిచ్చింది కనుక, అతను ప్రేమించింది కనుక అతని కొరకు చచ్చిపోతానంటే అతనికంటే ఎక్కువ కాదు యేసుబాబు. దాని గురించి చెప్తున్నా, ఆకలేదు. అది ఎందుకు? నా మాట మీకు అర్థమైందా? ఎవరు ఏమన్నా అతడు నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నా స్నేహితుడు, ఆయన నా కొరకు వస్తున్నాడు, ఆయన కొరకు తెగిస్తా, ఆయన కొరకు బతికితా. లోకము నువ్వు కలిసి ఉంటే కుదరదు, క్రీస్తు నువ్వు కలిసి ఉండాలి. పెండు కుమార్తె వాక్యం ఐక్యమైనప్పుడు క్రీస్తు వస్తాడు. తెగింపు జీవితం కావాలి, భక్తికి తెగించాలి. మరణమా జీవమా క్రీస్తు కొరకు బ్రతకాలి. తప్పకుండా ఏసైకి దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలము అవిశ్వాసగా బతుకుతాం, ఎంతకాలం భయపడి బతుకుతాం. ఇంటి పక్కన ఎవడో కూడా ఉంటాడు, రోజు కర్రేసుకుని వచ్చి నేను చంపేస్తాను, నేను పొడిచేస్తాను, నేను కరిచేస్తాను అంటాడు. నువ్వు పారిపోయినంత వరకు ఆడు అలా పరిగెడతానంటాడు, కర్ర చూపిస్తానంటాడు. ఒక్కరోజు నువ్వు రొమ్మిర్చుకుని నిలబడ్డావనుకో, అన్నావనుకో, మళ్ళీ రెండో రోజు కర్ర ఎత్తాడు. నిజమా? ఇదేం పోదు బాబా అనుకుంటున్నారా? అమ్మా, అందరు నాకు ఓటేస్తారా? నిజంగా వేసారా? చెయ్యిలు చూడొచ్చా? ఓ మాట చెప్తానే, ఇప్పుడు కూడా చెప్పాలి, చెప్తాను ఖచ్చితంగా. దేవుడి ఆలోచన పెట్టాడు. నిజంగా చూడండి జాగ్రత్తగానండి. అవిశ్వాస అనే భర్త ఉన్నప్పుడు, జాగ్రత్తగానండి, అవిశ్వాస అనే భర్త ఉన్నప్పుడు, అతనికి ఇంకా మారు మనసు లేనప్పుడు, నా మాట మీకు అర్థమవుతుందమ్మా, మారు మనసు లేనప్పుడు అతను లోకరీతిగా బతుకుతున్నాడు కనుక, అటువంటి భర్త నీకున్నాడు కదా, నీకు దేవుని మందిరం రావడానికి ఇబ్బంది పాలవుతున్నావు కనుక, అతను ఇంకా మారలేదు కనుక నార్మల్గా వేసుకుని చక్కగా దేవుని మందిరానికి రా. నీ హృదయంలో నీకు వేసుకోవాలని లేదు, హృదయం చూస్తాడు సుమా. నీ హృదయంలో వేసుకోవాలని లేదు, మరి ఇక్కడ తగులుకున్నాడు కదా తాడు కట్టినాడు, మాట్లాడుతుంటలేదు, మరి ఇక్కడ తగులుకున్నాడు కదా. ఆ ఇంటి పక్క వాళ్ళు అంటారు, అయ్యి బాబు మా అన్ని తెగించేసి వెళ్ళిపోతుంది బాబా, భర్త నిధులు దేవత బాబా అని అంటారు కదా. అందుకని చెప్పి ఆ భర్తకు మారు మనసు వచ్చే వరకు నువ్వు నార్మల్గా వేసుకో అన్నాడు, భర్తను పెట్టి. నాతో ఎంతమంది వస్తున్నారు? కానీ నీ హృదయం మాత్రం ఆయన చూస్తున్నాడు అన్నాడు. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు కొంత బతుకుంటారు మీరు, కొంత ప్రాణాలు తెప్పరెళ్తున్నాయి. మరే అలా చూస్తున్నారు. దేవుడిచ్చాడు ఆలోచన మళ్ళీ ప్రతిపడిది. అయితే అంటున్నాడు, నీ భర్త నువ్వు మారిపోయి అతను రక్షణ పొందుకు నువ్వు రక్షణ పొంది నువ్వు దేవాలయానికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, నువ్వు ఇంకా వస్తువులు ధరిస్తున్నావంటే దానికి కారణం ఏంటి అని అడిగాడు. ఒక ఆవిడ 3 రోజులు
కోపకించేసి 3 వారాలు రాలేదు. నేను అన్నాను ఓ మాట, ఒకవేళగా ప్రవక్త మళ్ళీ ఇంకో మాట చెప్పాడు అక్కడ, నీ భర్త చనిపోయాడు కనుక నీకు అడ్డేం లేదు, మరి నీకు పోయే కాలం ఏంటి అని అడిగాను. నేను నా భాషలో అడిగాను. 3 వారాలు రాలేదు. నాకు అర్థమైపోయింది. 4వ వారం వచ్చింది, నేను వెళ్ళలేదు. 4వ ప్రార్థన చేస్తున్నాను నేను. నా మాట మీకు అర్థమైందా? మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పనా? ఇమ్మలా గ్రేస్ అని ఒక ఆవిడ ఉంది, లైవ్ తింటున్నారు మా వాళ్ళు కూడా. ఇమ్మలా గ్రేస్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ భర్త అన్యుడు. ఈవిడ వస్తువులు తీసేసింది. వస్తువులు తీసేస్తే నరకయాతన పెడుతున్నాడు. అప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఏం చెప్తాను? నేనేం చెప్తానమ్మా, నేను ఏమైనా తీసేయమన్నానా? నాకేమైనా ఇచ్చాను వస్తువులు? నా గురించి అని తీసావని నువ్వు అన్నాను. అంటే అలా కాదు పాస్టర్ గారు, నేను ఇష్టం అన్నాను. తీయమన్నా, నేను వేయమన్నా. నేను తీయమన్నా వేయమన్నా వాక్యమే చెప్తాను. నా మాట మీకు అర్థమైందా? ఒకరోజు మీరు కూర్చోండి, అందరూ మొత్తం అన్ని లైన్గా చెప్పుకొస్తాను మీకు. నిజమండి, వాక్యం ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు గతించాలి. అప్పుడు వెళ్ళిపోయి వేసేసుకుంది ఆవిడ. భర్త పూరు పడలేక. అయితే వ్యాపారం చేస్తాడు, చేపల వ్యాపారం, మంచి వ్యాపారం చేస్తాడు. వ్యాపారం అంతా ఎదురవుతున్నాడు. 80 ఏళ్ళు ఒకడు ఎత్తిపోయాడు, చేపలు వేసిపోయాడు, కనపడలేదు. అన్ని వ్యతిరేకంగా వస్తున్నాయి. ఓ రోజు ఇంటికి వచ్చాడంటే భార్యతో చెప్పుకుంటాడు కదా సుఖ దుఃఖాలు. ఇలాగుందే అన్నాడు. అప్పుడు ఈవిడ నాకు దర్శనం వచ్చింది అన్నాడు. ఏంటి అని అడిగాడండి. వింటున్నారమ్మా? అందరూ వింటున్నారా? లైవ్ ఇది సత్యం చెప్తున్నాను. నా సంఘంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఒక్క సాక్ష్యం చెప్తున్నాను. ఒక రోజునంటండి, నువ్వు వస్తువులు తీయకపోతే నీ ముఖం నేను స్వరం వినపడుతుందంట. నీ అలంకరణ తీసుకోకపోతే నీ ముఖం నేను చూడను అన్నాడంట. ఇంకో మాట చెప్పనా? ఒక ఆవిడ అన్ని తీసేసి, సత్యమని నేను చెప్పేది దేవుని సముఖంలో చెప్తున్నాను, నేను అబద్ధికుని కాదు. పీటర్ వాళ్ళ తల్లి సుసేన ముక్కు కూడా కొంది, అది రాలేదు, కత్తిరింతే. దేవుడు అన్నాడంట, నువ్వు అది ఎందుకు ఉంచుకున్నావో నాకు తెలుసు, అది తీస్తే నీ ముఖం నేను చూస్తాను అన్నాడు. రియల్ సాక్ష్యాలు రండి. త్వరలో మందిరం కట్టినప్పుడు పిలుస్తాను అయ్యారు, ఖచ్చితంగా మీరు తీసుకురండి సంఘాన్ని, ఖచ్చితంగా రండి. అమ్మ మీరు అందరూ ప్రార్థించండి, మందిరం కడుతున్నాను. చాలా కష్టంతో కడతాను, పెద్ద మందిరం అది. అనుకోని రీతిలో అలాగే వేసాం, సరే దేవుడే చూసుకుంటాడు. అప్పుడే నాకు కొంచెం కంగారు వచ్చి కొంచెం నిదానమైంది. నా మందిరం ఎక్కువగా ఇంజనీర్తో ప్లాన్ ఉంచాం, అడుగు భారీగా వేశాడు, సరే అది వదిలేండి. అయితే పిల్లారా, అప్పుడు నాకు ఒక కళ వచ్చిందండి. ఇమ్మల గ్రేస్ ఏంటి చెప్పానండి, మన ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం, పాస్టర్ గారు మన ఇంటికి వచ్చాడు, మన బీరువాలో డబ్బు ఇంత కట్ట ఉంది, అట్టుకుని వెళ్ళిపోతున్నాడు పాస్టర్ గారు అన్నాడండి. అజ్జి బాబు నీ దన్నమే బాబు, అందుకే వ్యాపారం అంతా బూడిదైపోయింది, వస్తువులు వేసేసుకున్నాడు. అన్యుడు అన్యుడు. వింటున్నారా? వింటున్నారా? నేను చెప్పేది వాస్తవా? ఏమండి నేను మాట చెప్పనా? బంగారం కానీ వేసుకోమని బైబిల్లో ఉంటే మా పాస్టర్ అమ్మగారికి పెద్ద 20 చంప్రపినీసులు, చంద్రవంకలు, మెడహారం, పెళ్ళిళ్ళకి వెళ్తారండి, పెళ్ళిళ్ళకి అప్పుడు తీస్తారు ఈ బంగారం. మెడహారం వేసేసుకుంది అల్లేలుయా అంటే అక్కడ అరే అంటే ఈ మెడ తిరుగులు 20 కాసులు బంగారం ఉంది, 10 కాసులు. మా ఆయన చూడే బాబు, 10 కాసులు బంగారం, మా ఆయన చాలా మంచోడు, పక్కన సెట పెట్టాడు, నీకు వెళ్తలేదు, ఇలా క్లీజ్ ఇచ్చాడు నీకు. ఈ 2-3 కాసులకే ఎంత పొంగిపోతే బంగారు ఈదుల్లో నడుస్తాం మనం. ఉదయం చెప్పాను కదా, మా అమ్మాయి దేవదూతలాగా ఉంటా, త్వరలో పెళ్లి చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. దేవుడు కలిపాడు, మీరు వద్దరిగానండి, పెద్ద వరమేం కదండి, మా ఊరు ఒక 20 కిలోమీటర్లు ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పర్వాలేదులే, హృదయాన్ని చూస్తాడు దేవుడు. నిజమేనా? అలాగే అనుకున్నారా వీళ్ళు? ఒకసారి దేవుని స్తుతించండి,
ఆ సంఘం అలాగుంది, ఈ సంఘం అలాగుంది, వాళ్ళు అలాగున్నారు, ఇక్కడే వచ్చింది తిట్టారు. అమ్మా నేను చెప్పేది సత్యం. అక్కడ అంటాడు, నీకు భర్త లేడు కదా, మరి వస్తువులు ఎందుకు సమర్పించుకోలేదు అని అడుగుతున్నాడు. నీ భర్త ఉంటే ఇబ్బందే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పాపం, నాకు తెలుసు కదా. పాపం ఆ సహోదరులు తీయాలని ఉంటుంది, కానీ భర్త అన్యుడు. కొన్ని కుటుంబాల్లో తీనెవరు, చాలా హింసిస్తారు, తప్పదు అలాంటప్పుడు. కానీ నేనేం చెప్తున్నానంటే, నీకు స్వతంత్రం ఉంది, నీకు అన్నీ బాగున్నాయి, ఏంటి కారణం అని అడుగుతున్నాడు దేవుడు. ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటాడు, చూడండి, అధికారం లేకుండా ఆయన వెళ్ళొద్దన్నాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళొద్దన్నాడు, అధికారం లేదు వాళ్ళకి, అయినా వెళ్తామంటున్నారు. అక్కడ అంటున్నాడు, తెగించేశారంటే వీళ్ళు, చావటానికి తెగించేశారంటే వీళ్ళు. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు, ఏమైనా ఆ వాక్యం అలా చెప్తుంది, ఆయన అలా చెప్తాడు, మేము తెగించేద్దాం. చావనాకు తెగించు. దేవుడు ఆగిపోమంటే ఆగిపోవాలి, దేవుడు నడమంటే నడాలి. నేను చెప్పేది సత్యం. తల్లిలారా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. నా తల్లులు ఉన్నారు, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, నా తోడుపుట్టోళ్ళు ఉన్నారు, నా భార్య లాంటి మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. మిమ్మల్ని అందరూ నేను ప్రేమిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ, అధికారం లేకుండా తేలిగ్గా తీసుకోడు, తెగించుట అది ఘోరమైన తప్పగును. పర్వాలేదు, అమ్మ అలాగే అనుకుంది, దుస్సావాసం చేసింది, ఆమెది తప్పని అనుకోలేదు, వెళ్ళింది, సాతాను ఆమెను వల్ల వేసుకున్నాడు, అక్కడ పతనం వచ్చింది. నువ్వు వాక్యముతో నిలిచి ఉండాలంటే నీవు ఎటువంటి వాటిని చేయకూడదు సుబి, దాని నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు అంటాడు. ఒకసారి దేవుని స్తుతించండి. యెహోషువా, నేను మోషేకు తోడున్నట్లుగా నీకు తోడున్నాను, నీకు ధర్మశాస్త్రం ఇస్తున్నాను. మోషేకే ధర్మశాస్త్రం ఇచ్చాను, నీకదే ధర్మశాస్త్రం ఇస్తున్నాను. ఈ వాక్యము నుండి కుడికి గాని ఎడమ గాని తొట్టిల్లొద్దన్నాడు. ఒకసారి దేవుని స్తుతించండి. మన యెహోషువా, మన మోషే ఈ కాలపు ప్రవక్త ఒక వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానం కొరకు మనం నిలబడాలి. ఎంతమంది నిలబడతారు? ఎంతమంది నిలబడతారు? అందుకే అంటున్నాడు, చూడండి, నీవు వాక్యముతో సరి చేసుకో, నువ్వు వాక్యముతో నిలబడు, ఏది చేయకు. ఆయన కూర్చోమంటే కూర్చో, లెగమంటే లెగు, అయితే వాక్యముతో నడుచు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన కోపం రేపవద్దు, ఆయన ఇబ్బంది పెట్టవద్దు. ఇక్కడ అంటాడు, చూడండి, ఎవడైతే వాక్యము చెప్పినట్టు చేస్తున్నాడో కేవలం వాడే అంతం వరకు సంఘంలో నిలబడతాడంట. వాక్యము కొరకు నిలబడ్డవాడు. మీ కుడి చేయి చూడొచ్చు, ఎంతమంది నిలబడతారా? ఈ రాత్రి వాక్యం కొరకు నిలబడతాను ప్రభా. నీ హృదయం అది ఉంటే ఏదో రోజు నీలోకి వచ్చి, నీ భర్తలోకి వచ్చి నిన్ను వాక్యం కొరకు నిలబడేలా చేస్తాడు దేవుడు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ముందు ఆశ ఉండాలి, వాక్యం పట్ల నమ్మకం ఉండాలి, వాక్యాన్ని ప్రేమించాలి. ఆయన చూడండి పిల్లారా, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చేశాడు, నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, చూడండి, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఫిన్నీ, స్వాక్, కాల్వరి, ఇక అనేకులు, మోషే, ఏలియా, వీళ్ళందరూ వాక్య పక్షాన్ని నిలబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏలియా వాక్య పక్షాన్ని నిలబడ్డా? అహాబు చెప్పిన మాట వినలేదు, యెజ్బెల్ చెప్పిన మాట వినలేదు. దేవుని స్తోత్రం. అరణ్యంలో పారిపోయాడు, కాకులు పెట్టిన ఆహారం అన్న తిన్నాడు, కానీ అహాబు ఇచ్చిన భోజనానికి ఆశపడలేదు. ఎక్కడున్నారు మీరు? నాతో వస్తున్నారా? మీకాను కూడా తీసుకున్నప్పుడు వాళ్ళందరూ ఒకే ప్రవచనం, అయ్యా నువ్వు కూడా వాళ్ళతో ఆమెననే రాబోదు గిలాదు మీద కొమ్ములు ధరించేసుకుని ఇనుప కొమ్ములు 400 ప్రవక్తలు పొడిచేస్తున్నారంట, ఇలా పొడిచేసి ప్రవచిస్తున్నారంట. అప్పుడు వీళ్ళు వచ్చన్నారు, ఎందుకయ్యా రాజు 20 కాదు, వాళ్ళతో అలా చెప్పకూడదంటే అన్నాడు, దేవుడు నా నోట ఏ మాట పెడితే, ఎక్కడే ఉన్నారా మీరు? దేవుడు నాకు ఏ మాట పెడితే ఆ మాట అక్కడ పలుకుతానన్నాడు. అన్నాడా? దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఏం చెప్పినా దేవుడు చెప్పిన వాక్యమే చెప్తున్నాను ఇక్కడ. అప్పుడు ఏం చేశారు? రామోదు గిలాదు యుద్ధానికి వెళ్ళిపోవాలి అన్నాడు.
వెళ్ళిపోతానన్నాడు. అలా కాదు, రా, అక్కడ యెహోషాపాతు ఉన్నాడు, దేవుని కుమారుడు, అలాగనవద్దు, నిజం చెప్పమంటే అప్పుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు గొర్రెలేని కాపర్ల వల్ల తిరుగుతున్నారు. నేను మాట చెప్పనా, మీ కాపర్ ఇక్కడ ఉన్నా, ఏనండి, దేవుని వాక్యానికి కాపర్ చెప్పిన మాట మీరు వినకపోతే కాపర్ లేని గొర్రెల వల్ల తిరుగుతున్నట్టే మీరు. నేను చెప్పేది వాస్తవం. అప్పుడు రాజు కోపం వచ్చింది. చూసారా వాడు ఎలా ప్రవేశిస్తున్నాడు, వాడు అలాగా మాట్లాడతాడు. రాజు అలాగా అనవద్దు అని చెప్పాడు. అప్పుడన్నా నేను వచ్చే వరకు ఇటు బంధించండి, ఈడ చీకటి కొట్లు బంధించండి, ఒక్కో మీదకి వేయండి అని. అప్పుడు అన్నాడు, అప్పుడు వచ్చి నేను వాడి పని పడతాను. అప్పుడు అన్నాడు, రాజా నువ్వు యుద్ధంలో తిరిగి వస్తే కదా, నువ్వు నన్ను పట్టడానికి నువ్వు యుద్ధంలో తిరిగి వస్తే కదా. వీడికి అనుమానం వచ్చి చెప్పింది నిజమే బాబు అని చెప్పి యెహోషాపాతు బట్టలు ఈడేసుకున్నాడు, ఈడి బట్టలేమో ఆడేసుకున్నాడు. అప్పుడు ఎవడో గురు చూడక అప్పుడు రథం యెహోషాపాతు తరుగుతుంటే, బాబాయ్ నేను యెహోషాపాతుని, నేను అహాబును కాదన్నాడు. అప్పుడు ఈడు కాదురా దుర్మార్గుడు, ఆడు దుర్మార్గుడు అని చెప్పి ఎవడో ఎక్కుపెట్టాడంటే బాగా గురు చూడకుండా వేసాడండి. వెళ్ళిపోయి గుండుల్లో చచ్చిపోయింది, వెళ్ళి గుండుల్లో కూర్చుంది, రథం పక్కెట్టాడు. అప్పుడు అన్నాడు, నీ రక్తం కుక్కలు నాకుతాయి అన్నాడు. రథం వెళ్ళి అక్కడ కడుగుతుంటే సైనికుడు, అదే రథసారి, కుక్కలు వచ్చే రక్తం నాకే. వింటున్నారా? అందుకని అంటున్నాడు, ఏలియా, మోషే, ప్రతి ప్రవక్త, ఆమోసు, ఎర్రబడుచున్న ప్రవక్త దేవుని వాక్యం చెప్పాడు, వాక్యపక్షాన్ని నిలబడ్డాడు. ఒక కాపర్ వాక్యపక్షాన్ని నిలబడినప్పుడు దాని కొరకు మేము బతుకుతాం పాస్టర్ గారు, మేము అలా నడుస్తాం పాస్టర్ గారు, నువ్వు అదిరే పడకు, భయపడకు, నిలబడు, మేము ఉన్నాం. బా ఎంత భరోసా అది సంఘానికి, కాపరికి అంత భరోసా అది. నా మాట మీకు అర్థమవుతుందా? కష్టాలు వచ్చిండు, బాధలు వచ్చిండు, పాస్టర్కు సపోర్ట్గా నిలబడాలి. మీ కొరకు కన్నీరు కార్చాడే, మీ రక్షణ కొరకు ప్రార్థించాడే, ఆయన శ్రమలు వచ్చిన సాధనలు వచ్చినప్పుడు ఎవడో చెప్పిన వింటాం కాదు, అప్పుడే మీరు నిలబడాలి. ఎంతమంది నిలబడతారు? నిజమేనా నేను చెప్పేది? అందరూ మానవులండి. కుటుంబంలో కొన్ని మార్పులు వస్తాయి, రకరకాల మార్పులు వస్తాయి. ఉదయం చెప్పారు కదా, మార్పులు వస్తాయి, ఎన్నో వస్తే నిలబడండి. ఆ పాస్టర్ ఎటువంటి వాడు, ఆ కుటుంబం ఎటువంటిది, వాళ్ళు ఎలా బతికారు, దాని కొరకు నువ్వు నిలబడాలి. అందరూ తప్పలు కూడా దేవుని నామమున మహిమపరుతా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు నీ సంఘానికి వెళ్తావు, మంచిదే. నీవు దశంభాగం కడతావు, మంచిదే. సంఘ కార్యక్రమాలన్నీ చేస్తావు, మంచిదే. అన్నీ మంచియే. కానీ పరిశుద్ధాత్మ పొందే ఒక కార్యం వద్దకు వచ్చినప్పుడు, ఆయన వాక్యములో ఫలానా దగ్గరికి వచ్చినప్పుడు, నాకు అది తెలియదు, అది వద్దు, అది అక్కర్లొద్దు అని చెప్తావు. నీవు రాజ్య మార్గాన్ని, ప్రధాన రహదారిని విడిచి దొడ్డిదారిగా వెళ్ళుచున్నావు. అర్థమైందా? ఆ వాక్యం చెప్పినప్పుడు దాని ప్రకారం నడకుండా ఏం చేస్తారంట, దొడ్డిదారిని వెళ్తారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను పిల్లారా. అందుకని ఏం చెప్తున్నాడు చూడండి పిల్లారా. ఇప్పుడు కనికరం అనేది ఇక్కడ అసలు కానేలేదు, లోబడుట అనేది మాత్రమే ముఖ్యం. వింటున్నారా? ఇప్పుడు కనికరం అనేది అసలు అది కానే కాదటండి. దేవుడు కరుణిస్తాడు, చేస్తాడు, ఇచ్చేస్తాడు, అది కాదట. నువ్వు వాక్యానికి లోబట్టమే అదేనంట. వాక్యం చెప్పినప్పుడు అది నువ్వు సరి చేసుకోవటం అదే నీకు కరెక్ట్ అంట. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోబడటానికి మాత్రమే ముఖ్యం. ఇక్కడ అన్నాడు, పరిస్థితులంతా కఠినముగా ఉన్నా నువ్వు మాత్రం వాక్యముతో నిలబడి. చిన్నపిల్లలు, అమాయక స్త్రీలను అలాంటి వారిని చంపడమా అని నువ్వు అనుకోనవద్దు. అలా వదిలిపెడితే ముద్దుతో కొద్దిగా పులుచుని పిండి ఉన్న ముద్దంతా చెడిపోతుంది. ఏమర్థమైంది మీకు? చిన్నపిల్లలు ఉంటారు, పోన్లే చేస్తున్నాలే, ఇంకా పెద్ద చేస్తాడు, పోన్లే చిన్నోడు కదా, అది ఇంకా చేస్తాడు. అలాగే చిన్న పాపం వాక్యానికి భిన్నంగా చేసుకునేది అది నీకు ఊరిలాగా ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవ్వ అదే చేసింది. చూడండి, దేవుడు చాలా మంచివాడు. ఆయన మిమ్మల్ని చంపడు. నిత్యముగా మీరు చావరు అలా అనుకున్నారండి ఇశ్రాయేలు. ఆయన కరుణామయుడు. ఆమె
చూడండి, దేవుడు చెప్పాడు, అదంతా మంచిదే, అదంతా సరే, ఏదైనా మాత్రం మంచిదే కాదంటలేదు. దుస్సావాసం చెయ్యొద్దు, కేవలం నమ్ముము, ఈ ఏతు బుద్ధొద్దు. చూడండి, తెలివికి హేతువులు ఉండవు, కారణాలు ఉండవు. అయితే విశ్వాసమునికి హేతు ఉండదు, విశ్వాసానికి హేతు బుద్ధి ఉండదు. విశ్వాసం వాటిని ధరింప చేయనివ్వదు. ఒకసారి దేవుని స్తుతించండి. విశ్వాసం నీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే పర్వాలేదు, అది చేసిన పర్వాలేదు, ఇది చేసిన పర్వాలేదు, అది అన్నముదట. ఇది కరెక్ట్. ఎంతమంది నాతో వస్తున్నారమ్మా? ఇది రైట్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస వాటిని ధరింపనివ్వద్దు. అబ్రాము ఒకవేళ హేతువు కలిగి ఉంటే ఆలోచించండి, అబ్రాము హేతు బుద్ధి కలిలేదు. 100 ఏళ్ల వయస్సులో దేవుడు చెప్పాడు, నిశ్చయముగా శారా గర్భము ధరిస్తాదన్నాడు. అతనికి హేతు బుద్ధి లేదు, విశ్వాస హీరుడు. అబ్రాము రాజు సంతానం ఉంది అక్కడ. అమ్మా వింటారు? ఒక 5 నిమిషాలు తప్పని కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, వచ్చే కాలానికి శారా వడిలో వాగ్దాన పుత్రుడు ఉంటాడని నమ్మాడు ఆయన. నిజమేనా? ఇక్కడ ఏమన్నాడు చూడండి. అబ్రాము నమ్మాడు. ఆమె 100 ఏళ్ల వయసులో స్త్రీ ధర్మం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం లేదు. అయితే ఆమె నిలిచిపోయిన దాదాపు 40 ఏళ్ళు అయినా పూర్తిగా సాధ్యము కానిది అసాధ్యమైనది సాధ్యపరిచాడు దేవుడు. ఎందుకు? ఆయన చేయించాలకపోయి ఉంటాడు. దేవుని స్తోత్రం. నీ యొక్క హేతువే నీ పట్ల దేవుని కార్యం జరగాలంటే, నువ్వు అనుకున్నది నెరవేరాలంటే నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు అడిగిన ప్రతిదీ నెరవేరాలంటే నీకు విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యము విశ్వాసమై ఉన్నది, దేవుని వర్తమానం. ఆయన భార్య ఆ విశ్వాసములో నిమగ్నమై ఉంటుంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, విశ్వాసం హేతువును లెక్క చేయదు, విశ్వాసం వాక్యాన్ని మాత్రం ఎత్తి చూపిస్తుంది. ఆమేన్. ప్రణామ సోదరుడా, నువ్వు చెప్పింది సత్యమని మేము నమ్ముచున్నాం. నిజమే, దాన్ని అట్లే చేయాలి. నీకు తెలుసా, నాకే అవుతుందో నేను భిక్షమెత్తుకోవలసిందే. నా సంఘం నుంచి నన్ను బయటికి నెట్టివేస్తారు. ఒక కాపరి అన్నాడు, నువ్వు చెప్పింది వాస్తవే, నువ్వు చెప్పింది చర్చమే, అలాగే నా సంఘంలో చెప్తే నా సంఘం అంతా బయటికి వెళ్ళిపోద్ది, నేను అడుక్కోవాలి. అప్పుడు విలియం బ్రనమ్ ఏం చెప్తున్నాడంటే, అది వాక్యమైతే ఏతు బుద్ధి విడిచిపెట్టు, అది వాక్యమైతే ఖచ్చితంగా దేవుడి రంగం మీదకి వచ్చి అలాంటి వాళ్ళు మార్చి ఆయన పాదాల దగ్గర పాడేస్తాడట. వాక్యం అంటే ఏంటి అనుకుంటున్నారు? దేవుడు అంటే ఎవరు అనుకున్నారు? అన్య జాతి మారతలేదంటే, అనేకులు మారతలేదంటే దానికి కారణం మనం కాదా? లోకము సంఘము కలిసిపోయింది, కానీ వధువు కలదు, వధువు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ముఖ్య మాటలు అందరూ తప్పలు కొట్టండి. ఇశ్రాయేలు చెప్పింది ఇప్పుడు హేతువులు కనబడుతున్నాయి. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. అలా అంటున్నారు, హేతు బుద్ధులు చూపిస్తున్నారంట. మనకు సైన్యం లేదు, మనకు రాజు లేడు, మన కత్తులు లేవు, మన కటారు లేవు, అణుబాంబులు లేవు. దేవుని స్తోత్ర, హల్లెలూయా అని వాళ్ళు హేతు బుద్ధులు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఈ 2 వ్యక్తులు కాలిబేవోషవ, అవి మనకేం అక్కర్లేదు, కత్తులు మనకు అక్కర్లేదు, కటార్లు మనకు అక్కర్లేదు, వాక్యం మనకున్నది, మనకు వాగ్దానం ఉన్నది. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆ వాగ్దానం నమ్మారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి శత్రువుని వారు హతమార్చి ఈ శ్వాస హీరులై దేవుని హల్లెలూయా సైన్యం ముందు నడిచి కాలిబేహోషాలు వాళ్ళు నిమ్మలపరిచి యుద్ధములోకి వెళ్ళి వాళ్ళు జయించి వాళ్ళని కానాను చేర్చారు. పిల్లారా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. నువ్వు సంఘములకు ఎందుకు చేరుతున్నావు? సైన్యములకు శిక్షణ. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? శిక్షణశాల ఇది. ఒక సైన్యములో చేరాను. నిజమేనా? నువ్వు ఒక సైనికుడు, నువ్వు సైనికుడు వరుసలోకి వచ్చావు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తరబిది తీసుకో, ఇక్కడ శిక్షణ తీసుకో. రైట్, నిజమేనని చెప్పేది. ఇప్పుడు లోకంలోకి వెళ్ళాలి,
ప్రతి దాన్ని మనం చేయించాలి. వాళ్ళ అమాలేకులు, పెరిచీలు, ఫిలిస్తీన్లు ఈ అట తెగలని చేయించుకుంటూ వెళ్ళారు. 32 రాజులు చేయించి చెప్పాలి. వాక్యం నమ్మని వాళ్ళు అరణ్యములకు రాలిపోయారు, పండోకుల వల్ల నాశనం అయిపోయారు. వాగ్దానం నమ్మిన వారు 32 రాజులు చేయించి వాగ్దాన భూములో అడుగుపెట్టారు. వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే ప్రతి వాగ్దానం మీరు నమ్మి వింటున్నారా? ప్రతి వాక్యాన్ని నమ్మి, మీ పాస్టర్ చెప్పిన వాక్యాన్ని నమ్మి, మీ సంఘ కాపరి చెప్పిన మాటను విని ఈ కాలపు ప్రవక్త వాక్యం కొరకు నిలబడితే మీ కొరకు చేయబడిన ప్రతి వాగ్దానం మీదే. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? హల్లెలూయా. ఇప్పుడు మన వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలు అడుగు పెడితే, పరిశుద్ధాత్మను ప్రవేశిస్తే దేవుడు చెప్పిన ప్రతీది మీదే. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? కానాను క్షమించాలి, నేను నిత్యత్వముల పెండ్లి విందులో పెడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చూడండి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధము రెడీ అయిపోద్దేమో అంటున్నారు. చైనా మరి అన్నీ కూడా ప్రియులారు చూడండి. మన ఉక్రెయిన్ యుద్ధం చేశారు కదా, కాదు రష్యా. ఇప్పుడు రష్యా ఎవరి పక్షానికి వెళ్ళాడు? ఇరాన్ పక్షానికి వెళ్ళాడు. అమెరికా చెప్పాలి ఇజ్రాయెల్ పక్షానికి వచ్చారు. ఇప్పుడు చూడండి, మొదటి ప్రపంచ యుద్ధం ఇస్రాయెల్ ద్వారా వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం ఇస్రాయెల్ గురించి అక్కడే గొడవ మొదలైంది. 3వ ప్రపంచ యుద్ధం ఇప్పుడు అక్కడ కూడా మొదలవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మనం శివర కాలంలో ఉన్న, మీ చేతులు చూడొచ్చా? మీ అందరి చేతులు చూడొచ్చా? మనం శివర కాలంలో ఉన్నాం. వాక్యాన్ని నమ్మండి. ఈ కాలపు వర్తమానం నమ్మండి. వాక్యాలతో నిలబడండి. వాక్యముతో జత కట్టండి. వాక్యముతో నడండి. వాక్యముతో జత కట్టండి. లోకం మనం విడిచిపెట్టినా, ఎవరు మనం విడిచిపెట్టినా మన వాక్య పక్షాన్ని నిలబడతాం. ఏతు బుద్ధులొద్దు, పర్వాలేదులే సకల దుర్నీతి పాపం అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు. అయితే ఇది పర్వాలేదు, ఇది చేసిన పర్వాలేదు. దేవుడు ఏమనుకోడు. మంచివాడు దేవుడు ఒక్కరోజు పీకి పట్టుకుంటాడు అప్పుడు. కాబట్టి నేనేం చెప్తున్నాను జాగ్రత్తగానండి. వాక్యం ఏమి చెబుతుందో దాని కొరకే నువ్వు బ్రతుకు. నువ్వు సంఘములకు ఎందుకు వెళ్తున్నావు? సంఘములకు చేరటానికి. లోబడు. సంఘములో క్రైస్తవుడుగా పిలబడుతున్న నీవు బహిరంగ ప్రదర్శన కొరకు నిలబడు. సమయం వచ్చిన నిలబడు. పైన వాటిని వెతుకు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికినందు వారందరూ శ్రమలు పొందెదరు. కట్కాని చేత పట్టుకుని నీవు అడ్డుగా వచ్చు ప్రతి దాన్ని నరుక్కుంటూ ముందుకెళ్ళిపో. తప్పలు కొట్టండి. ఆచారం అడ్డొచ్చునా దాన్ని ప్రతిదీ వాక్యానికి ఏది వ్యతిరేకమైతే దాన్ని నరుకో. వాక్యము నీ చేతిలో ఉంటే మాట చెప్పనా? 2 అంచెల వాడి అని కట్టుకుబడి ఎక్కడ ఉంది నోట్లో? ఆ రోజు క్రీస్తు నోట్లో ఉండి ఈ రోజు ఇప్పుడు నీ నోట్లో ఉంది. అది ప్రతి దాన్ని నరుక్కుంటా వెళ్ళు. ప్రతి అవిశ్వాసాన్ని నరుక్కుంటా వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి విరుద్ధమైన ప్రతిదీ నరుకో. ఇశ్రాయేలీయులు కానాను వెళ్ళటానికి ప్రయాణం చేసి అడ్డొస్తుండే ప్రతి రాజుని, ప్రతి శత్రువుని నరుక్కుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? పరలోక. చెప్పాలి, మనం ఆత్మీయులు. ఈ శత్రు సేనలు, దురాత్మలు ఏం చేయాలి? నరుక్కుంటూ వెళ్ళాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువ కాలేబులు ప్రజలు నిమ్మలపరిచారు. చూడండి పిల్లారా, వారు ఇద్దరు విశ్వాసంతో వాగ్దాన భూమి చూస్తున్నారు. అందుకే పౌలు అన్నాడు, వాళ్ళు వాగ్దాన భూమి చూస్తే మనల్ని ఏం చెప్పండి? మీరు పైన వాటిని వెతుకుడి. ఒక్కసారి దేవుని స్తుతించండమ్మా. హల్లెలూయా. యెహోషువ అన్నాడు, దీన్ని చేయుటకు మనము సమర్థులము. మనం నిత్యముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుంటాం. దాన్ని మనం జయిస్తాం. మన శక్తి చాలును. అపవాదం అంటది, ఇది నువ్వు చేయలేవు, ఈ పని అవ్వదు, ఇల్లు కట్టలేవు, దీన్ని చేయలేవు, దాన్ని చేయలేవు, మ్యారేజ్ చేయలేవు, అది చేయలేవు. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే, వాక్య పక్షాన్ని నిలబడితే, ఓ సంగమా మీరు వాక్య పక్షాన్ని నిలబడితే, వాక్యం కొరకు బతికితే, ప్రతి దాన్ని నరుక్కుంటా పోతే వాక్య పక్షాన్ని ఎప్పుడైతే మీరు నిలబడ్డారో, అందరూ తప్పలు కూడా దేవుని స్తుతించండి. వాక్య పక్షాన్ని ఎప్పుడైతే నువ్వు నిలబడ్డావో
దేవుడు ప్రతి దాన్ని జయిస్తాడు, ప్రతి దాన్ని జయిస్తాడు దేవుడు. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. ఓ మనకు శక్తి చాలును. వాళ్ళు ఎంత గొప్పవారైనా, ఓ దురాత్మ ఎంత గొప్పదైనా దాన్ని స్వాధీనపరుచుకునే శక్తి నీకుంది. గమనించండి, వారు చూడ్డానికి ఉన్నంత దేహులు పుష్టిగా ఉన్నారు, బలముగా ఉన్నారు. కానీ వీళ్ళకేముంది? వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, నిత్యముగా వారు కాలేబు యెహోషువ వాక్యపక్షం నిలబడ్డారు. ప్రతి దాన్ని చేయించుకుంటూ వెళ్ళిపోయారు. నిజమేనా? నిజం నేను చెప్పేది. ఇప్పుడు కాలు యెహోషువలు ఉన్నారు ఇక్కడ, కాలు యెహోషువలు ఉన్నారు ఇక్కడ. ఉంటే చేతులు చూపించండి, ఉంటే చేతులు చూపించండి. మేము వాక్యపక్షాన్ని ఉంటాం. ఏతు బుద్ధి కలిగి ఉండవు, అవిశ్వాసం కలిగి ఉండవు, ఓ దుస్సవాసం కలిగి ఉండవు. వాక్యపక్షాన్ని నిలబడతాం. నీ పక్కన ఎవరైనా మాట్లాడితే, వాడు తెలియక మాట్లాడితే, ఆమె తెలియక మాట్లాడితే, ఇది వాక్యం. పాస్టర్ చూపించి సత్యం. ఇది వాక్యం, వాక్యం, వాక్యం. ఓ వాక్యానికి అంతము లేదు, మనిషికి అంతం ఉంది. వాక్యం నీలో ఉంటే నువ్వు చనిపోయినా నీ ప్రేరి ప్రకటించబడుతుంటది. ఆమె పలానా ఆవిడరా. మొన్న మాకు ఇసుకేయటానికి వచ్చారు, మా ఆ చర్చిలు ఇసుకేయటానికి వచ్చారు. వాళ్ళు అంటున్నారు, మీదే సంఘం అన్న పలానా అన్నాను. రామన్ క్యాథలిక్ కాదు. అప్పుడు అంటున్నాడు, ఓహో ఒరే అని పక్కలతో చెప్తాడు, మా అక్క ఉంటుంది, అయ్యి బామ్మ నది బతి చేయలేవురా, ఆమె వాక్యం కొరకు బతుకుతుందిరా, ఏదేమన్నా లోపడదురా బాబు, ఆవిడ వాక్యం అంటదిరా. చూసారా చూసారా? ఇంకా ఆ సాక్ష్యం అయితే బతికి ఎందుకండి? నువ్వు ఆరాధనకు మొత్తం కానుకలు ఇవ్వటం, దశంభాగాలు ఇవ్వటం, లేకపోతే సువార్త చేయటం, ఇవన్నీ దీనికంటే ముందు నువ్వు వాక్యపక్షం నిలబడాలి. ఎంతమంది నిలబడతారు? ఎంతమంది నిలబడతారు? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, పర్వాలేదులే, దేవుని మాట తేలిగ్గా తీసుకోవటం, సేవకుడి మాట తేలిగ్గా తీసుకోవటం పర్వాలేదులే. వెళ్ళమన్నప్పుడే మేము వెళ్ళలేదు, ఆయన వద్దన్నప్పుడు మేము వెళ్తామన్నారు. ఏమవ్వరు? చచ్చారు అక్కడ. నా మాట మీకు అర్థమైందా? ఆయన అందుకన్నాడు పౌలు, నేను క్రీస్తు ఖైదీనని చెప్పి చెప్తా అంటాడు. ఆయన నడమంటే నడుస్తా, ఆయన కూర్చోమంటే కూర్చుంటా. నా మాట మీకు అర్థమైందా? నా మాట మీకు అర్థమైందా? ఎంతమంది లోపడతారు? ఉదయకాలం మన జీవిత రహస్యం తెలుసుకున్నాం. ఇప్పుడు వాక్యానికి లోపడాలి. అవిశ్వాసులుగా ఉండొద్దు. అవిశ్వాసం నీకు ఉరి, అవిశ్వాసం చూస్తూ ఉగ్రుడైపోతాడంట. ఏం పాపం చేశారండి అలా? వాళ్ళని జయించలేము మేము అన్నారు, అంతే. వాళ్ళు బాబోయ్ జనుబాబులు అన్నారు, కానీ వాళ్ళకి వాగ్దానం ఉంది. వాక్యాన్ని నమ్మక అరణ్యములో వాళ్ళని పండాకులు వెళ్ళి రాల్చేశాడు. ఇప్పుడు మన ఆత్మీశ్రాయిలో ఈ కాలానికి గొప్ప వర్తమానం వచ్చింది. ఒక ప్రవక్తను పంపించాడు. అమ్మా అలా చూడండి, ఈ వాక్యం చెప్పినట్టు బతకండి, ఈ వాక్యం కొరకు జీవించండి. ఏ ఊరిది? సచ్చివాడ. ఈ సచ్చివాడ పరిసర ప్రాంతాల్లో ఒక వధువు ఉందని ప్రకటించండి, ఒక వధువు ఉందని రుజువుపరచండి. సచ్చివాడలో ఒక యేసుక్రీస్తు భార్య ఉందని, ఆమె వాక్యం కొరకే బ్రతుకుతాదని, ఆమె వాక్యం కొరకే జీవిస్తాదని ప్రజలు మీ ద్వారా దేవుని కొనియాడాలి. అలాంటి సంగమగా ఉండాలని, మీరు ఏక మనసుతో మరి ఆలోచనతో ఉండాలని. అలాగే మీకు ఆల్రెడీ ప్రార్థనలో దేవుని సన్నిధి చక్కగా ఉపవాస ప్రార్థనలో చక్కగా సాగండి. సోమవారం బుధవారం ఆయనతో నడవండి, శుక్రవారం ఆయనతో నడవండి, ప్రార్థన చేసుకోండి. ఆదివారం ఆరాధన కోటాలు నడచండి, 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 నడచండి. నుంచిన మీద ఒక్కో మెట్టు వేసుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక రోజు ఆవలగొట్లు దూకేస్తారు. వాక్యం అనే చన్నన గీత యెహోషువ, నువ్వు కుడికి అడుగు తొట్టెళ్ళకో. ఆ వాక్యం అనే చన్నన గీత మీద నువ్వు నడు. నేను మోషేకు తోడున్నట్టు అన్నాడా? ఇప్పుడు అదే మాట దేవుడు మనతో ఏం చెప్తున్నాడు తెచ్చి, ఇప్పుడు నేను విలియం బ్రెనమ్కు తోడున్నట్టు నేను మీకు తోడుగా ఉంటా. గొప్ప ప్రవక్త అండి. అలాంటి ప్రవక్త మనకు దొరుకుట అరుదండి బాబు. దేవుడి కాదండి ఆయన, ఒక మానవుడు. ఆ గుడారాన్ని తీసుకుని వాడుకున్నాడు. ప్రపంచం 7 సార్లు తిరిగాడండి. ఎంత ఆ వాక్యం చదువుతున్నప్పుడు కొంతమంది విలియం బ్రెనమ్ని ఆరాధిస్తున్నారు, కొన్ని చోట్ల మనం యేసుబాబుని ఆరాధిస్తున్నాం. బ్రెనమ్ గారు తీసుకొచ్చిన వర్తమానం ఆయనది కాదు, మన భర్తదే. ఆయన తీసుకొచ్చి పరిచయం చేశాడంతే. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు విలియం బ్రెనమ్ దేవుడు కాదు. ఎంతకాలం అలాగైపోయి తెలుసా?
ఈ పుస్తకాలు చదివినప్పుడు ఫస్ట్లో విలియం బ్రనమే దేవుడు అనుకుంటున్నాను నేను. దేవుడు తప్ప మానవుడు అలాంటి కార్యాలు చేయలేడు. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? బతకమంటే టక 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 ఎముకలన్నీ అతికిపోయి లేచిపోయాడు. అసలు మామూలు కార్యం అది. నేను అనుకుంటుని ఈయనే దేవుడేమో అనుకున్నాను. తర్వాత అర్థమైంది నాకు, వాక్యమే శరీరమాయను. ఇప్పుడు దొంగోళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళు జట్టు ఉంటున్నారండి, అందులో వాలంటీర్లు. నువ్వు ఏ ఊరి నుంచి వచ్చా, నీ జబ్బు ఏంటి అన్నీ రాసేసుకుని వీడికి లైవ్లో పెట్టేస్తుంటారంట సెల్లో. అప్పుడు వీడు సా సి ఊ పేర్లు పిలుతున్నాడు అనమాట. సా 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 ఆది 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 లక్ష్మి రామ్మ. మళ్ళీ అంటాడు, నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావమ్మా, నీకు ఏ జబ్బు? మరి దేవుడు చూపించేశాడు కదా, మరి దేవుడు చూపించేశాడు కదా, మరి మళ్ళీ ఏ ఊరని అడుగుతున్నాడు ఏంటి, నీకు ఏ జబ్బు అని అడుగుతున్నాడు ఏంటి? కానీ మన ప్రవక్త, నువ్వు పలానా దేశాన్ని నుంచి వచ్చావు, నువ్వు పలానా సమస్య, నువ్వు పలానా ఈది, పలానా ఇంటి నెంబర్ ఎంత, పలానా రోగం, అలాంటి ప్రవక్తను అబద్ధ ప్రవక్త అని చెబుతున్నారు. బైబిల్లో చూడండి, నిజ ప్రవక్తలేమో అబద్ధ ప్రవక్తలు అన్నారు, అబద్ధ ప్రవక్తలు నిజ ప్రవక్తలు అన్నారు చరిత్రలో. ఇప్పుడు కూడా మరి అలాగే అనాలి కదా, మరి యేసుప్రభుని కూడా అలాగే చేశారు కదా. కాబట్టి మనకు ఒక గొప్ప ప్రవక్త ఇచ్చాడు. 7 సంఘ కాలాలు, 7 ముద్రలు, దానిలో 70 వారాలు, ఎటువంటి వర్తమానాలు తీసుకొచ్చాడండి. ప్రపంచం అంతా ఏ విధంగా మరి ప్రియులారా, మరి ఆ వాక్యం చూడండి, ఆదికాండం ప్రకటన వరకు మరుగైన వాక్యం అంతా బయలుపరిచి సునాసంగా చూడండి. జ్యూసు వడగట్టిస్తే చక్కగా తాగొచ్చు కదా, అలాగ అన్ని పొందుపరిచి ఇచ్చేసాడు. పుస్తకాలు కూడా చదవండి అయ్యా, బైబిల్ చదవండి, పుస్తకాలు చదవండి, మీ జీవితాలు మార్చేస్తుంది. ఇది ఇందులో జీవం ఉన్నది. మొదట్లో ఈ వర్తమానం చదివినప్పుడు తట్టుకోలేక నా జీవితం గురించి మాట్లాడుతుంటే ఆ గదిలో వదిలేసి బయటకు ఆళ్ళలోకి వచ్చి కంచోపు తిరిగి ఆ దుఃఖం మలుచుకున్న తర్వాత కొంత ఆగిన తర్వాత అప్పుడు వెళ్ళి మళ్ళీ పుస్తకాలు చదివేవాడిని. అంత జీవం ఉంది ఇందులో. వధువా, క్రీస్తు జీవం. ఈ పుస్తకాలు చదవండి, క్రమం తప్పకుండా దేవుణ్ణి వెంబడించండి, సుఖ దుఃఖాల్లో నిలబడండి. అంటారు కదా, భర్తతో పెళ్లి చేసేటప్పుడు ఈయనతోని కాపురం చేస్తావా? ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరణం వచ్చినా, ఏమొచ్చినా, అది వ్యాధులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఈయనతోని కాపురం చేతువా, ఈయనతోని కాపురం చేతు అంటారు. పెళ్ళని 3వ రోజే, అమ్మా ఆ నిబంధనలు కనపడవు. మేము నీటిలోకి వెళ్ళిన తర్వాత బాప్తీసం ఇచ్చిన తర్వాత అన్ని ఒలిచేసి బాప్తీసం ఇస్తాం కదా, అప్పుడు అలా కూర్చుంటే పసిపిల్లలాగా. ఒక ఆయన అంటాడు, పెళ్ళిలో తల దించుతుందంట, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక తల ఎత్తిందా ఇంక దించదంట. ఆ మాట మీకు అర్థమైందా? ఆ బాప్తీసం ఇచ్చేటప్పుడు నువ్వు చెప్పినట్టే వింటాను. మరణం వచ్చినా, శోధన వచ్చినా, ఏమొచ్చినా క్రీస్తు కొరకు బ్రతుకుతావా? బ్రతుకుతానయ్యా. బలవంతంగా తీసుకుంటున్నావు బాప్తీసం? లేదయ్యా. మరణం పరంతరము క్రీస్తు కొరకు బ్రతుకుతావా? బ్రతుకుతానయ్యా. బాప్తీసం పొందిన 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికి అవి కనపడవు, ఆ ప్రమాణాలు కనపడవు. కానీ ఒకటే చెప్తున్నాను, ఈ రోజున తీర్మానం చేసుకోండి, దేవుని చెప్పినట్టు వింటానని. నీ వాక్యం కొరకు బ్రతుకుతాం. అయ్యా, మేము మానవులం, చిన్న చిన్న పొరపాట్లు చేస్తామయ్యా, దయతో మమ్మల్ని క్షమించయ్యా. నీ రాజ్యం మాకు కావాలి. దాని కొరకే కదా మన అడుగులు, దాని కొరకే కదా బాధలు, దాని కొరకే కదా కష్టాలు. ఎన్ని నిందలేసినా మనం ప్రయాణం చేస్తున్నాం. వాక్యపక్షాన్ని నిలబడండి. అమ్మా, చివరిగా మాట చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఏంటది? ఏది ఏమైనా, ఎవ్వరు ఏమైనా, నీ గ్రామం, నీ కుటుంబం, ఎవ్వరు నీ పక్షం నిలబడకని వేరైపోయినా, వాక్యపక్షం నిలబడి నువ్వు నిన్ను జయించాలంటే ముందు వాక్యాన్ని జయించాలి. వాక్యాన్ని జయించేవాడు ఎవడో లేడు. దావీదు గొలియాదును జయించాడు, యెహోషువ అమాలేకుని జయించాడు. నీవు శత్రు సేనను జయిస్తావు, ప్రతి అవిశ్వాసను జయిస్తావు. మన శత్రువులు మనుషులు కాదు, మన శత్రువులు అపవాది, వాడి సైన్యం. జయిస్తారా? జయిస్తారా? అశ్రద్ధగా తీసుకోకండి. పర్వాలేదులే అని అనకండి. పర్వాలేదులే ఏం పర్వాలేదులే, తెగించేటువంటిది. వాక్యాన్ని తెలిసి ముందుకెళ్ళిపోవటం అంట. తెగించకండి, వాక్యం కొరకు తెగించండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించను గాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా సమర్పించుకోండి.